ఎర్ర ఎర్రని బుగ్గ ఎన్నేళ్ళది, ఎర్ర ఎర్రని బుగ్గ ఎన్నేళ్ళది. ఇప్పుడు వచ్చి ఇన్స్పెక్టర్ శామ్తో పాటు మరొక మనిషి కూడా వచ్చాడే, ఎవరతను? ఏమ్మా ఎందుకు అడుగుతున్నావు? ఆ మనిషి నీకు తెలుసా? నాకు తెలియదమ్మా. నాకు తెలుసన్నయ్యా. వాడి మెడలో ఉన్న గంట శబ్దం పట్టి తెలుసుకున్నాను. వాడెవడో కాదన్నయ్యా, కాఫీ తప్పిన హంతకుడు. ఎందుకంత కోపాలు వెర్రినాయనా, పిల్లగాలి తాపాలు పిచ్చినాయనా, బుద్ధగించుకుంటాలే పుచ్చినాయనా. పులి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మహామాక్స్ లో. నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, హైదరాబాద్ అభివృద్ధి అంటే జనవాడ ఫామ్ చుట్టూ ఉన్న అభివృద్ధేనా? మీకు ఓల్డ్ సిటీ పట్టలేదా? మీరు 10 ఏళ్లుగా హైదరాబాద్ ఓల్డ్ సిటీని సౌతి తల్లి ప్రేమ కనబరుస్తున్నారు కాబట్టే ఓల్డ్ సిటీ లాగే ఉండిపోయింది. కేసీఆర్ గారు హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఒరిజినల్ హైదరాబాద్ మీద పెట్టిన పెట్టుబడి ఎంత అభివృద్ధికి? ఒకసారి నేను సవాల్ విసురుతా ఉన్నాను, మీరు ఎంత హెచ్చించినారు ఈ 10 ఏళ్లలో? హైదరాబాద్ అభివృద్ధి అంటే మూసి కనబడలేదా మీకు? హైదరాబాద్ అభివృద్ధి అంటే కేటీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి, హరీష్ రావు ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి, కవిత గారి ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి, అంతేనా మీకు కనబడింది? అదేనా అభివృద్ధి అంటే? హైదరాబాద్ అభివృద్ధి అంటే మీ ఫామ్ హౌస్ చుట్టూ జరిగే అభివృద్ధేనా? ఎందుకు మీరు ఓల్డ్ సిటీ ఈ భాగ్యనగరం మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు? కాళేశ్వరం గురించి ఒక్కటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, బహుళార్థ ప్రయోజనాలున్న ప్రాజెక్టు కాళేశ్వరం. ఒక పంటకు 40 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, 2 పంటలకు 80 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం. ఇండస్ట్రియల్ కన్సంప్షన్ కోసం 10% వాటర్, అదే విధంగా డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ మహానగరంతో పాటు వేలాది గ్రామాలకు డ్రింకింగ్ వాటర్, వేలాది గ్రామాలకు వందలాది పట్టణాలకు డ్రింకింగ్ వాటర్. వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇవాళ డిబేట్లోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. గెస్టులు భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే సామల ముఖేష్ గారు, ఇద్దరు సుప్రీంకోర్టు అడ్వకేటు, అలాగే బీజేపీ నాయకులు లైన్లోనే ఉన్నారు. మరి కాసేపట్లో మనతో పాటు జడ్జి రామకృష్ణ గారు, అలాగే విలేత టీడీపీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. దానికంటే ముందుగా ఒక చిన్న విషయం బ్రీఫ్ తీసుకున్న తర్వాత గెస్టుల దగ్గరికి వెళదాం డిబేట్లోకి. నిన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాలు ఆ తీర్పు గురించి, అంటే తీర్పు మీన్స్ సుప్రీంకోర్టులో ఒక విచారణకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చిన తర్వాత తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో కల్తీ జరిగిందా జరగలేదా అన్నదాని విషయంలో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ప్రముఖ అడ్వకేటు, మాజీ రాజ్యసభ సభ్యులు, బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్తో పాటుగా ఆ తర్వాత ఇక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, అలాగే సుబ్బారెడ్డి గారు, మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్లు చర్చకు వచ్చాయి. ఒక నిమిషం. ఈ చర్చకు వచ్చిన నేపథ్యం కల్తీ నెయ్యి జరిగింది అని నిర్ధారణకి వచ్చారా? ఎఫ్ఐఆర్ కాకుండానే మీరు ఎలా ఎన్డీడీబీకి పంపించారు, ఎక్కడ టెస్టులు చేశారు అనేది ఒకటి. ఇంకొకటి, ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఇన్వెస్టిగేషన్ చేపిస్తే పోలే, సిట్ని ఎంతవరకు నమ్మాలి అనేది మూడోది. అలాగే ఎన్డీడీబీ ల్యాబ్కి సంబంధించి ఒక ఫోరెన్సిక్ ఎంక్వైరీ కూడా జరగాలి అనేది ఒకటి. అయితే ఇందులో లడ్డు కల్తీ విషయంలో, ఆ నెయ్యి వచ్చిన ట్యాంకర్ల విషయంలో జరిగిన అనేక విషయాలని, 4 ట్యాంకర్లు ఎలా వచ్చాయి, వచ్చిన వాటిని ఎలా పంపారు ఏంటి అన్న విషయాన్ని, అనేక విషయాలని చంద్రబాబు నాయుడు గారు లేదంటే టీడీపీ నాయకులు చెబుతూనే వస్తున్నారు. ఒకసారి చెబుతూనే వస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో నిన్న కోర్టు అడిగిన కొన్ని ప్రశ్నలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇంతకీ కోర్టు ఏం చెప్పింది అనేది అందరు ఎవరైనా డిస్కస్ చేస్తే గనక, కోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థని సిబిఐని ఆదేశించిందా, ఆదేశించమని ఎవరికైనా చెప్పిందా? అలాగే తప్పు జరిగిందా, ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పారు? అలాగే ఎన్డీడీబీ ఫోరెన్సిక్ ల్యాబ్ని, ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాలి అని, అంటే రిపోర్ట్ ల్యాబ్కి పంపించాలా, లేదు అంటే నెయ్యి ల్యాబ్కి పంపించాలా? అలాగే సిట్ అడిగిన అంశాలు, వీటన్నింటినీ
కూడా సిట్ విచారణకు సంబంధించి సిట్కి ఏమైనా సూచనలు చేయడం లాంటివి అయితే చేయలేదు. సో ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో స్వామివారి భక్తులుగా ఉన్నవారైతే ఒక రకంగా గందరగోళంలో పడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందా లేదా అన్న విషయాన్ని అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారు. మా ఇంటి దైవం, మా ఇలవేల్పు, మా కులదైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర స్వామి విషయంలో నేను ఒక్క మాట కూడా అబద్ధం చెప్పను. ఇది బయటపడంగానే, జూలైలో బయటపడంగానే ఈ విషయాన్ని ఎన్డీడీబీ రిపోర్ట్లకు పంపిస్తూ ఆ రిపోర్ట్స్ తెచ్చుకుంటూ ఇదే సమయంలో వరదల కారణంగా అనేక రకాల అవస్థలు, ఆ వరదల నుంచి కాస్త తేరుకొని ముందుకు వెళ్లే లోపు ఒక సమావేశంలో, అది కూడా పార్టీ సమావేశంలో, ఇది ఆయన ప్రెస్ మీట్ పెట్టిన సమావేశం కూడా కాదు, ఆ సమావేశంలో ఆయన అలవోకగా ఆ విషయాన్ని బాధతో చెప్పిన విషయం అది కాస్త నిజానికి అది బయటకు వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడాలా వద్దా అన్న విషయంలో కూడా మాలాంటి వాళ్ళం కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ విషయం అందరికీ తెలిసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత దాని విషయంలో జరిగిన అన్ని అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇది కాదు, లడ్డూ విషయంలో ఇంకా ఎన్నో తప్పిదాలు జరిగినాయి అనేది చాలా మంది చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అందరికీ కనబడుతున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఇటు సుబ్బారెడ్డి గారు అంటే సరే వైసీపీ నాయకులు వాళ్ళు దీని మీద యుద్ధం చేయడానికి, ఎందుకంటే గత ప్రభుత్వంలో వీళ్ళు పనిచేశారు కాబట్టి వీరు యుద్ధం చేయడానికి సన్నద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి తరపున అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గారి గురించి మహాన్యూస్ కొన్ని విషయాలు చెప్పబోతుంది. ఆ విషయాల తర్వాత మనం డిబేట్లోకి వెళదాం. సుబ్రహ్మణ్య స్వామి అనే వ్యక్తి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి చంద్రబాబు పైన, ముఖ్యంగా టీటీడీ విషయంలో ఢిల్లీలో కూర్చుని ఆయన అనేక విషయాలను, అనేక స్టేట్మెంట్స్ని ఇస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. అంతేకాదు ఆనాడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి, ఆ తర్వాత బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో అండదండలు ప్రదర్శిస్తున్న వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి. అయితే సుబ్రహ్మణ్య స్వామి గారు ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడారు, ఎవరిని కలిశారు అన్న చిన్న బ్రీఫ్ చూద్దాం. సెప్టెంబర్ 17, 2018 మీరాసి అర్చకుల పదవీ కాలం గురించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న విషయం ఏదైతే ఉందో, రమణ దీక్షితులు గారిని అక్కడ పక్కకు తప్పించి మీరాసి వ్యవస్థకి సంబంధించిన వంశపారంపర్యం ఏదైతే ఉందో 65 సంవత్సరాలు నిండిన వాళ్ళు ప్రధాన అర్చకులుగా ఉండకూడదు అన్న ఒక బోర్డు నిర్ణయం మేరకు ఆయన్ని పక్కన పెట్టడం అన్నదాన్ని ఆయన వ్యతిరేకిస్తూ, దాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు కూడా వెళ్లారు సుబ్రహ్మణ్య స్వామి గారు. ఆ సమయంలో నగలు మాయం ఆరోపణలు వచ్చింది కాబట్టి అది టీటీడీ ప్రతిష్టను మసకబారేలాగా చేస్తుంది అన్న విషయాన్ని కూడా ఆయన పొందుపరిచారు. అందులో ఆ సమయంలో ఆయన ఒక విషయం చెప్పారు, టీటీడీని స్టేట్ నుంచి, ఏపీ నుంచి తీసేయాలి అని. అలాగే సెప్టెంబర్ 23, 2020 ఆయన సుబ్బారెడ్డి, అంటే అప్పటికి వైసీపీ గవర్నమెంట్ వచ్చేసింది. 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన రమణ దీక్షితులు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ప్రవర్తించిన తీరు. ఇక సెప్టెంబర్ 23, 2020 సుబ్బారెడ్డి గారు, ఆయన సతీమణి క్రిస్టియన్లు అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు క్రిస్టియన్లు కాదు, నాకు బాగా పరిచయం వాళ్ళు ఫక్త్ హిందువులు అన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే క్రిస్టియన్లు టీటీడీలో 44 మందే ఉన్నారు, అది కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో రిక్రూట్ అయ్యారు, వాళ్ళందరినీ వీళ్ళు ఎక్కడికో తరలించారు అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వకాల్తా తీసుకుంటూ ఆయన సెప్టెంబర్ 23, 2020 సుబ్బారెడ్డి గారు అలాగే ఆయన సతీమణి ఇద్దరి మీద ఆయన క్లీన్ చిట్ ఇస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో కూడా టీటీడీని స్టేట్ నుంచి తీసేయాలి అన్న విషయం చెప్పారు. అలాగే మళ్ళీ మార్చి 11, 2021 ఇక్కడ ఈరోజు సుబ్బారెడ్డి గారు స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి గారిని తిరుపతి దేవస్థానాన్ని తీసుకెళ్లారు, దర్శనం చేయించారు. ఆ తర్వాత ఇద్దరు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గారు మీడియాకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, విశాఖ స్టీలు అలాగే టీటీడీ రెండింటిని కూడా కేంద్రానికి అప్పచెప్పాలి, ఈ రెండింటిని కూడా స్టేట్ నుంచి తీసేయాలి. మళ్ళీ ఈ అంశాన్ని ఆయన మాట్లాడారు. మళ్ళీ ఇక ఆ తర్వాత డిసెంబర్ 29, 2021 తెలుగు పేపర్లో, అంటే టీటీడీ వెబ్సైట్లో క్రిస్టియన్లకు సంబంధించిన ప్రమోషన్స్, వాక్యాలు, బైబిల్కి సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి అన్న విషయాన్ని ఒక తెలుగు దినపత్రిక ప్రచురించింది అని చెప్పి దాని మీద దాదాపుగా 100 కోట్ల డిఫమేషన్ కేసు వేస్తూ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన బ్రాహ్మణులు అర్చకత్వానికి అర్హులు అన్న విషయాన్ని నేను నమ్మను అని కొన్ని విషయాలు ఆయన పొందుపరుస్తూ మళ్ళీ టీటీడీని స్టేట్ నుంచి తీసేయాలి అన్న స్టేట్మెంట్ ఆ సమయంలో కూడా ఇచ్చారు. ఆ తర్వాత జూలై 14, 2023 ఎన్నికలకి సరిగ్గా ఒక 9 నెలల ముందు చంద్రబాబు, పవన్ ఇద్దరు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు, కాగ్ ద్వారా విచారణ చేయడానికి టీటీడీలో జరిగిన అవకతవకలు ఏమైనా ఉన్నాయనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు భావిస్తే గనక కాగ్ ద్వారా విచారణ జరిపించడానికి టీటీడీ ముందుకొచ్చింది,
కాబట్టి మీరు టీటీడీని ఇక్కడ ఏం అనాల్సిన అవసరం లేదు అంటూ టీటీడీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 2023 జూలై 14న వెనకేసుకొస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే అప్పుడు ఆయన కొన్ని మాటలు కూడా అన్నారు. జగన్ని ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు లేకే ఇలా మాట్లాడుతున్నారు అంటూ ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి దమ్ముంటే అంటూ చంద్రబాబు నాయుడు గారికి ఇదే సుబ్రహ్మణ్య స్వామి గారు సవాల్ చేశారు. అదేవిధంగా టీటీడీని మళ్ళీ రాష్ట్రం నుంచి తీసేయాలి అన్నారు. అలాగే సెప్టెంబర్ 23, 2024 చంద్రబాబు గారు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అంటూ ఇప్పుడు కూడా ఆయన కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద అపవాదు పడకుండా అలాగే టీటీడీని స్టేట్ నుంచి తరలించాలి అంటే స్టేట్ నుంచి తరలించాలి మీన్స్ కేంద్రానికి అప్పచెప్పాలి అంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఇవి ఒక దుమారం రేపుతున్న పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఆనాడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఆరోపణల విషయంలోనూ టీటీడీని ఇక్కడ స్టేట్ అండర్లో ఉంచకూడదు అని, అలాగే ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 ఏళ్లలో జరుగుతున్న అవకతవకల మీద ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పటికీ కూడా టీటీడీని స్టేట్ అండర్లో ఉంచకూడదని, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసిన తర్వాతే విశాఖ స్టీలు అలాగే టీటీడీ రెండూ కూడా స్టేట్ అండర్లో ఉండకూడదని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వచ్చి ఉంటే స్టీల్ విషయంలో విశాఖ స్టీల్ విషయంలో టీటీడీని కేంద్రానికి అప్పగించే విషయంలో ఖచ్చితంగా ఏదో ఒక అతి పెద్ద నిర్ణయం జరుగుండేది అన్న విషయం అయితే అర్థమవుతుంది. సో మొత్తంగా సుబ్రహ్మణ్య స్వామి గారికి స్వామివారి మీద ప్రేమ, చంద్రబాబు నాయుడు గారి మీద పగ ఏమో తెలియదు కానీ మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఢిల్లీ నుంచి ఆయన అనేక విషయాలు కోర్టుల ద్వారా మాట్లాడుతున్న పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. ఇది ఒక స్మాల్ బ్రీఫ్, దీని గురించి మాట్లాడదాం. భానుప్రకాష్ రెడ్డి గారు సీనియర్ బీజేపీ నాయకులు తిరుపతి నుంచి, అలాగే సామల ముఖేష్ గారు ఇద్దరు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఇద్దరు లైవ్ లో ఉన్నారు. నమస్తే అండి ముఖేష్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం గోవింద. నమస్తే అండి గోవింద. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పటి వరకు నేను చెప్పింది మీరు చూశారు. ఏంటి ఒక బీజేపీ నాయకుడిగా ఉండి సుబ్రహ్మణ్య స్వామి గారు పదే పదే టీటీడీ విషయంలో మాట్లాడుతున్న తీరుని మీరేమంటారు? అలాగే కోర్టు తీర్పు పట్ల మీరేమంటారు? మీకు లక్ష్మి గారు, మీకు ప్యానల్ నుండి ముఖేష్ గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారాలు. సుబ్రహ్మణ్య స్వామి గారు భారతీయ జనతా పార్టీలో సభ్యులైనప్పటికీ వారు అనేక పర్యాలు పార్టీకి సంబంధం లేకుండా వారికి ఉన్నటువంటి ప్రొఫెషనల్ వృత్తి అంటే అడ్వకేట్గా వారు ఇష్టానుసారంగా వారు మాట్లాడుతుంటారు. వారి మాటల్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము వారిని పరిగణలోకి తీసుకోవట్లేదు భారతీయ జనతా పార్టీ, మా రాష్ట్ర శాఖ. ముఖ్యంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఈ లడ్డు కల్తీ విషయం ఉంది కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పిన దాని మీద మేము కామెంట్ చేయం. కానీ సరే, ఇది టెండర్ డాక్యుమెంట్స్, టెండర్ ఉన్నటువంటి దీన్ని ఫార్ములాస్ ని ఎందుకు మార్చారు, దాంట్లో ఉన్నటువంటి నియమ నిబంధనల్ని ఎందుకు మీరు మార్చాల్సిన అవసరం ఉంది అని చెప్పి మొదటగా నేను ప్రశ్నిస్తున్నాను. దాంట్లోనే మాకు అనుమానాలు ఉన్నాయి. మామూలుగా ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగిందంటే దాని మూలాలు చూడాల్సిన అవసరం ఉంది. 2019లో ఎందుకు టెండర్ లో ఉన్నటువంటి కౌ మిల్క్ సప్లై చేయాల్సినటువంటి కౌ మిల్క్ ప్రొక్యూర్ చేయాల్సినటువంటి ఉన్నటువంటి ఆ గైడ్ లైన్స్ కానీ 250 crores టర్న్ ఓవర్ ఉండాల్సిన గైడ్ లైన్స్ కానీ ఇవన్నీ ఎందుకు తొలగించారో మాకైతే అర్థం కాలేదు మొదట్లో. ఇప్పుడు చూస్తా ఉంటే దీని వెనకాల ఏదో కుట్రకోణం దాగుందని చెప్పి మాకు అర్థమవుతాను. కానీ ఇంకో దురదృష్టం ఏమిటంటే మీరు అడగచ్చు, ఏం చేశారు 2019 నుంచి 24 వరకు మీరు ఏం పట్టించుకోలేదంటే 2019 నుంచి 24 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అంటే బోర్డు మీటింగ్ లో తీసుకుంటే నిర్ణయాలు ఏది వెబ్సైట్ లో పెట్టలేదమ్మా. గతంలో నేను కూడా ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేస్తాను. అప్పుడు ఈ రోజు నిర్ణయం తీసుకుంటే బోర్డు మీటింగ్ జరిగితే రేపు ఉదయానికంతా వెబ్సైట్ లో పెట్టేవాళ్ళం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎక్కడా అటువంటి ప్రయత్నం చేయలేదు. కాబట్టి మాకు ఏం బయటకు వచ్చే అవకాశం లేదు. నేను అప్పుడే ప్రశ్నించడం జరిగింది, ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు అని. అంటే ఈ దాపరికాలు చేస్తున్నారంటే ఉద్దేశపూర్వకంగా ఏదో హైడ్ చేస్తున్నట్టు, ఏదో సీక్రెట్ అజెండా ఉందని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు, నేను దీన్ని ఎన్డీఏ కూటమి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక రాజకీయ కోణంలో మేము చూడట్లేదు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి అంశం ఇది. కాబట్టి వారు కూడా మాట్లాడినటువంటి సందర్భం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి సందర్భం కూడా మీరు కానీ గమనించినట్టయితే 100 రోజులు ఎన్డీఏ
పాలన పూర్తయిన సందర్భంలో రాష్ట్రంలో జరిగినటువంటి ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మా ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి ప్రోగ్రెస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కల్తీ జరిగింది, గత ప్రభుత్వంలో వెంకటేశ్వర స్వాములు దేవాలయాలు కూడా వదలలేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంటెన్షనల్ గా ఒకవేళ మాకు దీన్ని చెప్పాలంటే ఏదో రిపోర్ట్ వచ్చిన వెంటనే మేము పబ్లిక్ డొమైన్ లో పెట్టి భక్తుల ముందు పెట్టి ఉండొచ్చు, కానీ ఇది సున్నితమైన అంశం కాబట్టి దీన్ని మేము బయట ఓపెన్ చేయలేదు. అందరూ అంటున్నారు ఎందుకు 2 నెలలు ఎందుకు దాచారని. 2 నెలలు ఎందుకు దాచామంటే ఇది భక్తులు మనోభావాలతో ముడిపెట్టారు ఈ అంశమయ్యా. వెంకటేశ్వర స్వామి భక్తులు, గోవింద భక్తులు కొన్ని కోట్ల మంది అసలు ఏడుస్తున్నారు నాతో. ఆ రోజు ఇవన్నీ జరుగుతుంటే భక్తులు ఫోన్లు చేసి ఏడుస్తున్నారు, ఏం జరుగుతుంది మన స్వామికి అంటే అందరూ వారి కుటుంబ సభ్యులుగా భావిస్తారు వెంకటేశ్వర స్వామి. ఇంట్లో ఫస్ట్ మొట్టమొదటి చాలా మంది వెంకటేశ్వర స్వామి అంటే గౌరవ న్యాయస్థానాలను ఇక్కడ తప్పుపట్టడం కానీ గౌరవ న్యాయస్థానాలు ప్రశ్నించిన దాన్ని మనం ప్రశ్నించడం కానీ చేయట్లేదు భానుప్రకాష్ రెడ్డి గారు. ఇక్కడ అంటే నాకు కొన్ని అనుమానాలు. ఎన్డీడీబీ రిపోర్ట్ మీద ఫోరెన్సిక్ ఎంక్వైరీ జరగాల, లేదంటే ఫోరెన్సిక్ ఎంక్వైరీ అనేది సిట్ ద్వారానో ఇంకెవరి ద్వారానో అసలు కల్తీ జరిగిందా లేదా అన్న దాని మీద జరగాల? ఎన్డీడీబీ అనేది ఒక జాతీయ సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో పనిచేసే సంస్థ. అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. అది దాంట్లో ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పినటువంటి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదొక చాలా ప్రెస్టీజియస్ ల్యాబ్ అది. కాబట్టి దాని మీద అపోహలు మాకైతే లేవండి. ఎన్డీడీబీ ఇచ్చినటువంటి దీని మీద మాకు లేదు. అందరికి మాకు అనుమానాలు ఎక్కడున్నాయంటే నెయ్యిలో కౌగీలో ఎస్ వాల్యూ ఇప్పుడు ఈ శాంపుల్ పంపించిన దాంట్లో ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ లో 95 to 104 ఉన్నటువంటి కంటెంట్ 19.77 ఉంది. 19.77 అక్కడ మాకు అనుమానాలు ఇస్తాను. ఇప్పుడు మేము సరఫరా చేస్తున్నటువంటి ఆవు నెయ్యిలో 97.44 ఉంది. 97 అంటే 19 కి 97 కి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. కాబట్టి ఇవన్నీ పరిశీలిస్తే మాకు అనుమానాలు ఉన్నాయి. టెండర్ డాక్యుమెంట్ లో ఆల్ట్రా రిలాక్సేషన్ చేసినటువంటి పద్ధతులు ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి మాకు ఈ జరిగిన అనుమానాలు ఉన్నాయి. అసలు అంటే ఎపిసోడ్ లో సుప్రీం తీర్పా ప్రజా తీర్పా అన్న ప్రశ్న కూడా నిన్నటి నుంచి రైజ్ అవుతుంది భానుప్రకాష్ రెడ్డి గారు. అలాగే ఇంకో విషయం, మీరు ఇంతకు ముందు నేను సుబ్రహ్మణ్య స్వామి గారి గురించి మాట్లాడితే దాటవేశారు. ఆయన ఎందుకు పదే అంటే తమిళనాడు వ్యక్తిగా ఒకవేళ తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపడిన తర్వాత స్వామివారి ఆలయం ఏమైనా తిరుపతిలో ఉండాలని కోరుకున్నారా, లేదంటే ప్రతిసారి ఆయన రాష్ట్ర పరిధిలో ఉండకుండా చేయడానికి అనేక అంశాలు మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గట్టిగా ఒకవేళ సరే మీ కేంద్రమే అడిగితే కనుక అడుగుంటే ఈ పాటికి అడుగుండేవాళ్ళు, అడుగుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెడీ అయిపోయినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ దోస్తులుగా ఉండి కడప స్టీల్ని అలాగే టీటీడీని 2 అంశాలని కూడా పదే మాట్లాడడాన్ని దీని వెనక ఏదో జరిగింది అనుకోవచ్చా? అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి వస్తాడని చెప్పి ఇలా దేవాలయ విషయాల్లో ఇట్లా వ్యవహరిస్తారని చెప్పి మేము కూడా అనుకోలేదు. కాబట్టి మాకు కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అదొక ఇండిపెండెంట్ గా వచ్చేస్తే బాగుండేమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యవహార శైలి చాలా బాధమ్మా. మీకు తెలీదు, ప్రతి నెల ఏదో ఒకటి కాంట్రవర్సీ. అది ఆధ్యాత్మిక క్షేత్రం నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగాల్సిన తిరుమల క్షేత్రంలో ఈరోజు అనుమానాలు, ఈ అనుమానాలకి భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక రకంగా కొండ కింద మీరు ఒక రకంగా ఈ 5 ఏళ్లు కర్ర పట్టుకుని కూర్చున్నారు. అనేక ఈ బయటకు వచ్చినప్పుడల్లా మీలాంటి వాళ్ళు గట్టిగా నిలబడి వాటి అన్నిటి మీద నిలబడ్డారు. ఒకళ్ళు కర్ర పట్టుకుని కింద కూర్చొని ఉన్నారన్న తర్వాత కొంచెం తగ్గిందేమో అనిపిస్తుంటుంది భానుప్రకాష్ రెడ్డి గారు. అయితే ఈ అంశాలను ఎలా చూడాలి? వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కలమమ్మ మేము. వారికి కాపలా కుక్కల్లా విశ్వాసంగా ఉంటాం. ఆయనకి ఆలయంలో ముందు గరుత్మంతుడు ఉంటాడు, ఆయన వాహనం ఆయన. అట్లా తిరుపతిలో కూడా నిత్యం మేము గరుత్మంతుల్లా గమనిస్తూ ఉంటాం ఎక్కడ ఏం జరుగుతోంది. ఏదైనా తప్పు, నాకు చాలా విషయాలు ఇంటర్నల్ గానే వస్తాయి, విత్ ఎవిడెన్స్ వస్తాయి. నేను ఏం మాట్లాడినా, నేను ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల మీద 8 పర్యాయాలు కోర్టుకు పోతే 8 నాకు వెంకటేశ్వర స్వామికి అనుకూలంగా తీర్పు వచ్చింది. వెంకటేశ్వర స్వామికి అనుకూలంగా అన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు
అన్ని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలంటే వారు అధర్మం చేశారనే కదా అర్థం, ధర్మం గెలిచిందనే కదా అర్థం. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటే మేము అత్యున్నత న్యాయస్థానానికి వెళ్తే అన్నింటిలో వెంకటేశ్వర స్వామి ఫేవర్కి వచ్చింది. ఇది ఆ రోజు చెప్పాను, ఇది వెంకటేశ్వర స్వామి భక్తుల విజయం, గోవింద భక్తుల విజయం. కాబట్టి ఈ ఎపిసోడ్ లో కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పు చేస్తారో, ఎవరెవరు ఎక్కడ ఉద్దేశపూర్వక తప్పు చేస్తారో అందరికీ కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. గతంలో మీరు కానీ వెంకటేశ్వర స్వామి గురించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం మాట్లాడారో, వారికి ఏ విధంగా శిక్ష చేశారో స్వామి అంటే, స్వామి కక్ష పెట్టుకునేవాడు కాదమ్మా. ఇది కలికాలం, ఈ చేత తప్పు చేస్తే ఈ చేత అనుభవించాల. కాబట్టి ఎవరెవరు స్వామివారిని అడ్డం పెట్టుకుని స్వామివారి పవిత్రతను దెబ్బతీశారో ఖచ్చితంగా వారందరికీ రాబో రోజుల్లో స్వామివారి నుంచి ఆగ్రహం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి, మా మీద అనుగ్రహం, ఎందుకంటే మా మీద అనుగ్రహం ఉంటుంది, మీతో ఎవరు తప్పు చేస్తారో వారి మీద ఆగ్రహం ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్ అండి. ముఖేష్ గారు నమస్తే అండి. నమస్తే ముఖేష్ గారు, మీరేమంటారు? ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు లేదంటే అడిగిన ప్రశ్నలు ఎలా చూడాలి? ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ప్రశ్నల్లో అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అందులో ఎటువంటి తప్పులు లేవు. ఖచ్చితంగా న్యాయస్థానం అన్నప్పుడు ఒక తార్కిక పద్ధతిలో ప్రశ్నలు వేస్తుంది. కానీ ముఖ్యంగా టీటీడీ విషయానికి వస్తే అది న్యాయాన్యాయాల సమస్య కంటే మనోభావాల సమస్య అని చెప్పదలుచుకున్నాను. ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తము కనీసం ఒక్కసారి దర్శించుకుంటే చాలు అనుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. నెలకొక్కసారి ఉండడం కాదండి, సౌత్ ఇండియా ఎలాగో వెళ్తారు, నార్త్ ఇండియా నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరు తిరుమల టూర్ అనేది వాళ్ళు వచ్చినప్పుడు ఒక భాగం, అది ఒక రోజు 2 రోజుల భాగం, అది ఒక భాగం. అటువంటి అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాన్ని వీళ్ళు వ్యాపార కేంద్రంగా మార్చారు అనే ఏదైతే అపవాదం ఉందో అది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది చేసినటువంటి ఒక ప్రొసీజరల్ ప్రకారం చేయకుండా ఒక భావోద్వేగాలకు గురి చేసేటటువంటి అంశం ఏదైతే ఉందో అది నన్ను కూడా అత్యంత కలిసివేసింది. ఎందుకు అని అంటే అదే జూలైలో నేను సందర్శించుకున్నాను స్వామివారిని. మరి అప్పుడు ఏం జరిగింది అనేది ఒకటి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ముఖ్యంగా కల్తీ నెయ్యి వ్యవహారం. కల్తీ నెయ్యి వ్యవహారంలో స్వామివారు ఇప్పటతనో మన్నటతనో కాదు, కొన్ని వందల వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారంలో భాగంగా మరి ఈ గత ప్రభుత్వాలు అంతకంటే ముందు ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా వాటిని నాణ్యతని కొలిచేటటువంటి రెగ్యులర్ చెకప్స్ ఉన్నాయా లేవా అనేది నాకు ఒక అనుమానాస్పదంగా ఉన్నది. కానీ ఇక్కడ ప్రభుత్వము నేను అనుకుంటాను అంటే వ్యక్తిగతమైనటువంటి నా ఒపీనియన్ ఏంటి అని అంటే విచారణ అనేది అత్యంత గోప్యంగా ఉండాల్సిందే, ఫలితాలు అందరికీ తెలవాల్సినటువంటి ఉండే, శిక్ష ఎట్లా ఉండాల్సి ఉండేనంటే మళ్ళీ ఎవరన్నా వెంకటేశ్వర స్వామి వారి మీద కానీ టీటీడీ మీద కానీ ఎటువంటి అపవాదు కానీ చేస్తే ఇక సభ్య సమాజం అంతా వణుకు పుట్టాలి, ఆ విధంగా శిక్ష ఉండాల్సి ఉండే. ఆ విషయంలో కొంత లోపం జరిగింది. అయితే ఇక్కడ మనం టెక్నికల్ అంశాలకు వస్తే జూలై 6, 12 తారీఖు శాంపిల్స్ పంపామన్నారు. సుప్రీంకోర్టు అడిగినటువంటి అంశాలలో లాజిక్ ఉన్నది. ఎందుకంటున్నానంటే ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఉందో అది గుజరాత్ లో ఉన్నది. జనరల్ గా లక్ష్మి గారు మనకు చిన్న ఆరోగ్య సమస్య వస్తే మనం ఒక బ్లడ్ శాంపిల్ ఇచ్చినాం అనుకోండి, మనకి ఏదైనా తప్పుడు నివేదిక వస్తే అదే ల్యాబొరేటరీకి మళ్ళీ పంపడము చేస్తాము, లేదు అంటే సెకండ్ ఒపీనియన్ ఇంకో ల్యాబొరేటరీ ద్వారా చేసుకునేటటువంటి అవకాశం డాక్టర్ గారు కూడా ఇస్తారు. ఇదే విషయం ఒకవేళ దేశం మొత్తం మీద ఎన్డీడీబీ ఒక్కటే ఉందా అంటే లేదు. మనకు మైసూర్లో సెంట్రల్ ఫుడ్ ఇన్స్టిట్యూట్ ఉంది, మళ్ళీ గజియాబాద్ లో ఉన్నది నేషనల్ ఫుడ్. ఏదో ఒకటి ఒక్కొక్క సెకండ్ ఒపీనియన్, లేదు అంటే థర్డ్ ఒపీనియన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి జూలై 6, 12కు మీరు టెస్టులు పంపితే అందులో రెగ్యులర్ గా ఎన్ని ట్యాంకర్స్ నెయ్యి వస్తుంది, మీరు ఎన్ని ట్యాంకర్లు పంపారు, కొన్ని ప్రశ్నలకు చాలా విచిత్రంగా ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఈ ట్యాంకర్ల నెయ్యినంతా ఒక దగ్గర కలుపుతారా, సపరేట్ వాడతారా అంటే కలుపుతామనే సమాధానం చెప్పింది. మరి ఏ ట్యాంకర్ లో కల్తీ ఉంది అనేది మీరు ఎట్లా గుర్తిస్తారు అని అంటే ఆన్సర్ లేదు ప్రభుత్వాల నుంచి. ఇదే ప్రభుత్వము జూలై 23వ తారీఖు నాడు షోకాజ్ నోటీస్ ఇచ్చిందండి. ఏది సదరు ఏఆర్ మన డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఇచ్చింది. వాళ్లకు రిప్లై ఇవ్వడానికి, ఎందుకంటే ఇది ప్రభుత్వానికో
లేకపోతే ఆ సదరు సంస్థకు సంబంధించినటువంటి అంశం కాదు. యావత్ దేశ ప్రజలకు, యావత్ హిందువులకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి వాళ్ళు ఇమీడియట్ రిప్లై ఇవ్వాల్సి ఉండే. వాళ్ళు రిప్లై ఇవ్వడం కూడా చాలా లేట్ తీసుకున్నారు. సెప్టెంబర్ 4 రిప్లై ఇచ్చినట్టు ఉన్నది. సెప్టెంబర్ 4 రిప్లై ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు పార్టీ మీటింగ్ లో సపరేట్ దానికోసం ఏం ప్రెస్ మీట్ పెట్టలేదు. పార్టీ మీటింగ్ లో కొంత భావోద్వేగానికి గురైనటువంటి అంశం బాగానే ఉంది, కానీ ఒక ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రిగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కొన్ని సందర్భాలలో విమర్శించేటప్పుడు ప్రతివారు ఆచితూచి వ్యవహరిస్తారు. ఎందుకంటే తను అంత గౌరవంగా వ్యవహరిస్తారు ప్రతి విషయంలో. ఈ ఒక్క విషయంలో ఎందుకు అంత తొందరపడ్డాడు, లేకపోతే మానసికంగా ఏమైనా బాధపడ్డా, ఇట్లెందుకు జరుగుతుందో టీడీలో అన్నది తెలియదు. ఇంకొకటి, దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ సెప్టెంబర్ 25లో అయింది సీఎం గారు మాట్లాడిన తర్వాత. ఇట్లా ఇవన్నీ కాంట్రడిక్షన్ అంశాలు కోర్టు ముందు మాట్లాడినప్పుడు ఎటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో చెప్పలేకపోయారు. ఇంకొకటి, సిట్ ఏర్పాటు చేశారు. దీంట్లో ఒక కాంట్రడిక్షన్, సిట్ వేయాలన్నా కేంద్ర దర్యాప్తు సంస్థను ఇక్కడ నియమించాలన్నా అంటే నా దృష్టిలో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది, టీడీపీ ప్రభుత్వం అని నేను అనుకోను. కాబట్టి మీకు రాష్ట్ర దర్యాప్తు సంస్థ అయినా ఒకటే, కేంద్ర దర్యాప్తు సంస్థ అయినా ఒకటే. కానీ ఈ దర్యాప్తు చేసేటటువంటి అంశాలలో నేను అనుకుంటున్నాను ఒక మంచి ఆధ్యాత్మికతతో, భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి వ్యక్తిని, ఇంతకుముందు మాట్లాడినటువంటి అన్నగారు లాంటి వాళ్ళను, లేకపోతే ఇంకా అత్యంత భక్తితోని స్వామివారి మీద ఉన్నటువంటి వాళ్ళతో ఇస్తే, ఒకవేళ ప్రభుత్వ సంస్థలు కూడా ఏమైనా నాటకీయంగా లేకపోతే ప్రజలకు ఇబ్బంది కలగవద్దని చెప్పి ఏమైనా మోడరేట్ గా తీసుకునేటటువంటి దృష్టి ఉంటే వాళ్ళ భక్తులు అయితే ఊరుకోరు కదా. అలాంటిది పెడితే ఇంకా బాగుంటదేమో అని నా వ్యక్తిగత ఒపీనియన్. ఒక్క నిమిషం సుబ్రహ్మణ్య స్వామి గారి విషయానికి వస్తే, భానుప్రసాద్ గారు ఉండి మేము రాష్ట్ర పార్టీగా ఆయనని బీజేపీ అతనిగా మేము ఒప్పుకోవట్లేము అని అంటున్నాడు. అది తప్పేమో బహుశా, ఎందుకంటే బీజేపీ అనేది రాష్ట్ర పార్టీ కాదు, దయచేసి కేంద్ర పార్టీ. అది ఖచ్చితంగా ఆయన బీజేపీ పార్టీలో కీలక మెంబర్ ఆయన. ఇంకొకటి, తను బహుశా మరి వైఎస్ఆర్ సిపికి అడ్వకేటా లేకపోతే జగన్ కు ఉన్నటువంటి ఆస్తుల సామ్రాజ్యానికి అడ్వకేటా మనకు తెలియదు. వృత్తిరీత్యా తన ఆస్తులను కాపాడే సందర్భంలో, అధికారాలను కాపాడే సందర్భంలో ప్రతిసారి మరి ఒక ఆస్థాన కవిలాగా మరి ఆస్థాన అడ్వకేట్ అయి ఉండొచ్చు నాకు తెలిసి. అందుకే ప్రతి అంశంలో వీళ్ళు అప్రోచ్ అయ్యేది సుబ్రహ్మణ్య స్వామిని. ఎందుకంటే వృత్తిరీత్యా అతన్ని తప్పు పట్టాల్సినటువంటి అవసరమే లేదు కదా. ఇప్పుడు పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కదా. ఇప్పుడు పార్టీ ఏ విధంగా ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పినట్టు అనేక అంశాలలో ఆయనది వివాదాస్పదమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు, ఒక బీజేపీ మీద ఎంత పెద్ద స్టేట్మెంట్ చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం సుబ్రహ్మణ్య స్వామి గారు. అవును. ఈ విధంగా బీజేపీ ఈ విషయంలో ఆయన పదే ప్రతిసారి టీటీడీని స్టేట్ అండర్ లో ఉంచకూడదు అన్నదాన్ని మీరేమంటారు? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఈయన ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా సుబ్రహ్మణ్య స్వామి గారు అనుకోవచ్చా? మేబీ మనం వాళ్ళ అంతర్గతంగా ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ విషయాలు మనం మాట్లాడలేము, ఎందుకంటే తను బహిర్గతంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల మీదనే మనం మాట్లాడగలుగుతాం. మనం చెప్పలేము. ఓకే, ముఖేష్ గారు అడిగినట్టుగా భానుప్రకాష్ రెడ్డి గారు అంటే ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్ కాబట్టి ఇలా ఈ డేట్స్ విషయం కానీ అలాగే ట్యాంకర్లు కలిసాయా లేదని చెప్పడంలో కానీ ఎందుకో ప్రభుత్వం సరైన సమాధానం చెప్పలేకపోయింది, సరైన సమాధానం కోర్టు ముందు ఉంచలేకపోయింది అంటున్నారు. మీరేమంటారు భానుప్రకాష్ రెడ్డి గారు? ఖచ్చితంగా దీంట్లో అందుకని ఇప్పుడు సిట్ బృందాన్ని అంటే సిట్ కి దాంట్లో ఉన్నటువంటి అధికారులు మీరు కానీ గమనించినట్టయితే చాలా ట్రాక్ రికార్డు, చాలా మంచి ట్రాక్ రికార్డు. అందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. ధర్మం పక్షాన, భగవంతుడి పక్షాన నిష్పక్షపాతంగా విచారణ జరిపించేవారు చాలా మంది ఉన్నారు ఈ సొసైటీలో. అందరూని దుర్మార్గులు మనం చూడలేము. కాబట్టి ఒక మంచి అధికారుల్ని ఈరోజు నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. అది దాదాపు మొన్నటి నుంచి 2 రోజుల నుంచి ఇప్పుడు ముఖేష్ గారు అడిగినటువంటి అనుమానాలన్నిటి మీద వారు లోతుగా ఎక్కడెక్కడ ఎట్లా సప్లై అయింది, దాన్ని ఎక్కడికి పోయింది, ఎంత కంటెంట్ వాడారు, ఎక్కడ వాడారు, దేంట్లో వాడారు అనే పూర్తి సమాచారాన్ని వారు స్వీకరిస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో వారు వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే నేను స్పందిస్తే బాగుంటుందని చెప్పి. కానీ ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను కదా,
ఇది మొత్తం ప్రపంచాన్ని కుదిపేసినటువంటి అంశం ఇది. అవును. మేమైతే జీవితంలో ఇలాంటి డిబేట్ లో కూర్చోవాలి, స్వామివారి గురించి ఇట్లా మాట్లాడుకోవాలి మనందరం అని చెప్పి మీరు మొదట్లో అన్నారు, మీరు కూడా బాధపడ్డారని. నాకు కూడా వినిన వెంటనే దాదాపు ఒక రోజు పట్టింది దీన్ని ఈ అంశం నుంచి మనం గతంలో అనేక విషయాల్లో చర్చించుకున్నాం గానీ అవును ఒక రోజు పట్టింది. అది గతంలో అనేక సందర్భాల్లో మనం స్వామివారి విషయాలు చర్చించుకున్నాం గానీ ఇది సాక్షాత్తు స్వామివారి పవిత్రతకు సంబంధించిన విషయం కాబట్టి అందరూ బాధపడుతున్నారు. నాకు నిన్న ఒక భక్తుడు ఫోన్ చేసి, అన్న గంగాల అంటే నేను బ్రాహ్మణ్ అన్న, ఆ స్వామివారికి వాడుతున్నటువంటి నెయ్యి అదే వాడినటువంటి ఆ గంగాలన్నింటినీ మార్చండి అంటే ఒక్కొక్కరు ఒకటి అడుగుతున్నారు రోజు అంటే ఎంత లోతుగా వారు ఎంత మదన పడుతూ నిద్ర రాని రాత్రులు గడిపామన్నా మేము అని చెప్పి బాధపడుతున్నారు. అంటే స్వామివారి అట్లా ఆయన లీలలు అట్టుంటాయి. మీరు కానీ గుర్తుపెట్టుకుంటే నేను దాదాపు ధర్మకర్త మండలిగా 2 సంవత్సరాలు ఉన్నాను. ఎన్నిసార్లు ఆలయంలో చూసినా తిరిగి బయట జయ విజయ్ దగ్గరికి వచ్చేటప్పటికి మర్చిపోతాం ఆయన రూపాన్ని. అంత ఆకర్షణ ఉంది ఆయన దగ్గర. అలాంటి భక్తుడి అలాంటి ఆలయంలో అలాంటి స్వామివారికి సమర్పించిన ప్రసాదం, ఎందుకంటే స్వామివారి ప్రతిమకు చూస్తారు శ్రీవారి లడ్డుని, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రతిమకు చూసి భక్తులు అంతంత పవిత్రంగా దాన్ని స్వీకరించే సాంప్రదాయం మనకు కొనసాగుతోంది. కానీ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆవు నెయ్యితో, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఇప్పుడు స్వామివారి ప్రసాదాలు తయారవుతున్నాయి. మీరు అనుకోవచ్చు, ఒకవేళ ఇది అంశం బయటపడిన తర్వాత భక్తులు ఏమన్నా వచ్చే భక్తులు తగ్గారా, స్వామివారి ప్రసాదం తీసుకునే వాళ్ళు ఏం తగ్గారని? ఎక్కడ తగ్గలేదమ్మా. దాదాపు 3,20,000 లడ్లు నిత్యం ఎంత చేస్తే అంత స్వామివారి ప్రసాదం తీసుకెళ్తున్నారు. ఇంకా ఇస్తే ఇప్పుడు నాకు ఒక పెద్ద లడ్డు ఇస్తే కూడా తినేస్తాం మనం. అంటే స్వామివారి మహిమ గాని ఆయన పట్ల ఉన్నటువంటి విశ్వాసం గాని ఎక్కడ తగ్గే అవకాశం లేదు. డబ్బు ఇచ్చినా వద్దంటారేమో ఉన్నటువంటి అనుమానాలు తొందరలోనే. ఓకే, ఆడియో గ్యాప్ వస్తున్నట్టుందండి. ఏనమ్మా, డబ్బు ఇచ్చినా వద్దంటారేమో గానీ స్వామివారి లడ్డు ఇస్తుంటే వద్దు అనకూడదు అనేది ఒక ఆచారంగా మన జీవితంలో ఒక భాగంగా మార్చుకున్నాం. అయితే భానుప్రకాష్ రెడ్డి గారు, మీకు గతంలో అనేక అంశాలు, ఇప్పుడు లడ్డులో నాణ్యత తగ్గిందని, లేదంటే అక్కడ జరుగుతున్న కొన్ని అపచారాల మీద మనం కొన్ని ఓపెన్ డిబేట్లు కూడా పెట్టాం. ఇదే లడ్డూని తిరుపతి బై ఎలక్షన్ సమయంలో కొన్ని మండలాల్లో ఏకంగా లడ్డులను తీసుకెళ్లి ప్రభుత్వ వాహనాల్లో తీసుకెళ్లి పంచారు. ఆ విషయాలు కూడా అప్పుడు మీరే బయట తీసుకొచ్చారు కొన్ని. ఇలాంటప్పుడు అన్నీ మాట్లాడారు. కానీ ఇంత ఘోరం జరుగుంటుందని ఆలోచించుంటారా? ఒకటి. సరే, దీని మీద ఇప్పుడు కోర్టు అడుగుతున్న ఈ ప్రశ్నలు కనుక చూస్తే, అది ఇప్పుడు కల్తీ జరిగిందా లేదంటే అప్పటి నుంచి కల్తీ జరిగిందా అన్న విషయంలో కాస్త మిక్స్డ్ ఆలోచన నిన్నటి నుంచి ఏమైనా జరుగుతుందా ప్రజల్లో? అంటే ఏ రోజైతే టెండర్ డాక్యుమెంట్స్ లో ఎందుకు రిలాక్సేషన్ ఇవ్వాలి చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు నేను బీజేపీ భానుప్రకాష్ గాను, మీరు ఒక మీడియా ప్రతినిధి పక్కన పెట్టి ఇద్దరు ఒక భక్తులుగా మాట్లాడుకుందాం, వెంకటేశ్వర భక్తులుగా. మన అడ్వకేట్ గారు కూడా ఒక ముగ్గురం కలిసి ఒక వెంకటేశ్వర భక్తులుగా మాట్లాడుకుంటాం. ఎందుకు ఇప్పుడు నేను సప్లయర్, ముఖేష్ గారు ఒకవేళ దాంట్లో టీటీడీలో ఉన్నటువంటి చైర్మన్ అనుకోండి, ఒకవేళ మా ఇద్దరం మిత్రులం, నాకు డైరీ ఉంది, ఇట్లా మరగా ఇట్లా అంశాలు ఉన్నాయి, నేను నెయ్యి సరఫరా చేయాలనుకుంటున్నానంటే మా స్టాండర్డ్స్ ప్రకారం నువ్వు మ్యాచ్ అయితే సప్లై చేయి అంటాడు ముఖేష్ గారు లాంటి వ్యక్తి అయితే. ఎందుకంటే మాకు గతంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఉంది, ఆ టెండర్లో నువ్వు క్వాలిఫై అయితే సప్లై చేయి అంటారు. కానీ అక్కడ జరగలేదు కదా. 2019లో డీటెయిల్ డాక్యుమెంట్ నేను మీకు పంపిస్తా లక్ష్మి గారు, డీటెయిల్ డాక్యుమెంట్ రెజల్యూషన్ నెంబర్ 321. రెజల్యూషన్ మేమేమి ఆధారం లేకుండా మాట్లాడట్లేదు. రెజల్యూషన్ బోర్డు రెజల్యూషన్ ఇప్పుడు వచ్చింది, ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి. ఇప్పుడు నేను రెజల్యూషన్ తెచ్చుకొని దాన్ని స్టడీ చేశా. ఆ రెజల్యూషన్ లో పూర్తిగా నిబంధనలు పూర్తిగా మార్చాల్సిన అవసరం ఏముంది? మీకేం సంబంధము? స్వామివారికి నాణ్యమైన నెయ్యి వస్తా ఉంటే మీకు ఎందుకు అక్కడే మాకు అనుమానాలు వస్తుంది. మీ ఒకవేళ మీరు లేదు మేమంతా శుద్ధ పురుషులు అంటే సంతోషిస్తాం, కానీ ఎందుకు మార్చారనే దగ్గర నాకు ఆ టెండర్ డాక్యుమెంట్ లో ఆల్టర్ చేసినారంటేనే అనుమానాలు వస్తుంది. మంచిది కాదు అది. వ్యక్తుల కోసం పనిచేయకూడదు ఎప్పుడు, సంస్థ కోసం, సంస్థలో ఉన్నటువంటి స్వామి కోసం పనిచేయాలి తప్ప. ఎందుకంటే ఈరోజు మనం ఉండము లక్ష్మి గారు, ఈరోజు నేను, మీరు, ముఖేష్ గారు ఇంకొక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటాం. కానీ వెంకటేశ్వర స్వామి తిరుమల ఆలయం ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు భక్తుల కోసం ఆయన అక్కడే నిలబడి భక్తుల కోరికలు తీర్చే ఆపద ముక్కులు వాడు ఆయన. వెంకటేశ్వర స్వామి అనాథ రక్షకుడు, ఆపద ముక్కులు వాడు అంటారు. అసలు మహిళలు మంగళసూత్రాన్ని ఎంత పవిత్రంగా భావిస్తారు.
అలాంటి నిలువు దోపిడీ అంటారు వెంకటేశ్వర స్వామికి. నిలువు దోపిడీ అంటే ఏదైనా ఆపదలు ఏదైనా వచ్చినప్పుడు స్వామి నేను నీకు నిలువు దోపిడీ సమర్పిస్తాను మొక్కుంటే ఆ సమయంలో ఒంటి మీద ఉన్నటువంటిది ఏమేమి ఉందో మొత్తం ఇంక్లూడింగ్ మంగళసూత్రంతో పాటు స్వామివారి హుండీలేస్తారు. అలాంటి దేవుడు అమ్మా ఆయన, అలాంటి పవిత్రమైనటువంటి దేవుడు, అట్లా నమ్ముకునే దేవుడు, కోరిన కోరికలు నెరవేర్చే దేవుడు. అలాంటి ఆలయంలో అలాంటి స్వామికి ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి అందరూ అసలు ఈ 15 రోజులైనా సరే ఇంకా మేము బాధపడుతున్నాం. నేను ఆ స్వామివారిని వేడుకుంటున్నా, స్వామి తొందరగా ఈ దీని నుంచి బయటపడిపోవాలి భక్తులు. నేను సుప్రీంకోర్టు కూడా కోరుకుంటున్నాను, ఒకవేళ ఈ జడ్జిమెంట్ ఈ రిపోర్ట్ అన్ని వచ్చేంత వరకు ఎవరు ఎక్కడ మాట్లాడకూడదని చెప్పి ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇస్తే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది లక్ష్మి గారు నాకు. ఎందుకంటే అంత బాధ ఉంది, రోజు మనం మాట్లాడుకోవాలంటే మీకు బాధ నాకు బాధ మాట్లాడే అంటే కోర్టు కూడా అదే మాట్లాడింది. మనం జడ్జిలుగా మనం కోర్టు కూడా అదే మాట్లాడింది, దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలి అంటూనే మాట్లాడింది. కానీ ఇప్పుడు ఇంతకీ ఎవరు రాజకీయాలు చేస్తున్నారు ఇందులో? ఏ నిజాలు బయటికి రావాలి, ఏ తప్పుని అరికట్టాలి? ఇప్పుడు అనేక డౌట్స్, ఇప్పుడు అంటే నిన్న కోర్టు తీర్పు తర్వాత ఈ డిస్కషన్ ఇంకొక వైపు మళ్ళింది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా సుబ్రహ్మణ్య స్వామి గారి ఇంటెన్షన్ ఏంటి, ఆయన ఎప్పటి నుంచి టీటీడీ మీద టార్గెట్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల మీద ఎలా టార్గెట్ చేస్తున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది వచ్చినప్పుడు ఈ 5 ఏళ్లలో ఎలా ఆయన్ని కాపాడుకుంటూ ఆయన స్టేట్మెంట్లు ఇస్తూ వస్తూ ఉన్నారు. ఇలాంటి విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అంటే హిందువులుగా ఉన్న వాళ్ళకి సరే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలంటే పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళే పంది కొవ్వు చాలా కాస్ట్లీ అని చెప్తారు. సుబ్బారెడ్డి గారు సూపర్ స్వాములు అది ఇది అంటారు. అసలు ఆయనకి గురుస్వామి ఎవరు? మీరు గురుస్వాములు, భానుప్రకాష్ రెడ్డి గారు గురుస్వామి ఏంటి సూపర్ స్వామి ఏంటో ఆయనకి తేడాలు తెలియదు. ఇలా ఇంత ఓపెన్గా ఇంత బాహాటంగా అసలు వెంకటేశ్వర స్వామి దేవదేవుడు అని రాదు, జీసస్ అల్లా అంటారు, కానీ ఈయన దగ్గరికి వచ్చేవరకు ఏదో దేవుడు అనేస్తారు. ఇంత ఓపెన్ గా నమ్మకం లేని వాళ్ళందరూ 5 ఏళ్ల పాటు పాలించిన దీంట్లో కోర్టు ఎందుకు ఆ అంశాలను కూడా సీరియస్ గా తీసుకోలేకపోయింది అనేది నా ప్రశ్న. అంటే మీ ద్వారా నేను మహా టీవీ ప్రేక్షకులకంతా ఒక జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు అందరికి అనుమానాలంటే 2019లో వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీటీడీ బోర్డు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 81 మందితో బోర్డు నియమించారండి. 81. అవును. దాంట్లో నేను కోర్టుకు పోతే హైకోర్టుకు పోతే 52 మెంబర్స్ ని సస్పెండ్ చేసింది, 52 మెంబర్స్ ని అబియన్స్ లో పెట్టింది. అది ధర్మ విరుద్ధం కదా చెప్పండి? అది ఒక రాజకీయ పునరావాస కేంద్రం ఎందుకు మార్చారండి? ఆ రోజు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా టీవీలో సాహితీ ఎవరు లక్ష్మీనారాయణ, ఆయన కూడా మెంబర్ అండి దాంట్లో. ఆయన్ని అరెస్ట్ చేస్తే నాకు తెలిసి టీటీడీ చరిత్రలో ఫస్ట్ టైం టర్మినేట్ చేశారు. అలాంటి ఎవరిని నేర చరిత్రల్ని టీటీడీ బోర్డులో వేయద్దని చెప్పి దాని మీద కూడా నేను కోర్టుకు పోయినా. 8 మంది నేర చరిత్రలు వేసుకున్నాడు. లిక్కర్ స్కామ్ లో ఉండే వాళ్ళని, సిబిఐ కేసులు ఉన్న వాళ్ళని 8 మందిని దాని మీద కూడా హైకోర్టులో కేసు ఇంకా పెండింగ్ ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా ఇప్పుడు భగవంతుడి మీద భక్తి నమ్మకం విశ్వాసం ఉన్న వారిని ధర్మకర్త మండలి సభ్యులు చేస్తే మాకు అభ్యంతరం లేదు. 81 మందిని ఎవరు నియమించమని చెప్పారు. అదైన తర్వాత 2020 ఆగస్టులో టీటీడీకి ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ లో దాదాపు 5,000 కోట్ల రూపాయలని స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసేదానికి స్వామివారు నేను ఆ రోజు చెప్పడం జరిగింది. వడ్డీ కాసులో వాడే గాని వెంకటేశ్వర స్వామి వడ్డీ వ్యాపారి కాదు అని. మాకెందుకండి మీరు 2% వడ్డీ? రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పోతే 1 రూపాయన వస్తుందమ్మా. గోడకు కొట్టిన సున్నము రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పోతే ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో. ఆ రోజు కానీ బీజేపీ కానీ మఠాధిపతులు పీఠాధిపతులు కానీ దాన్ని కానీ అడ్డుకోకుండా ఉంటే మాకున్నటువంటి దాదాపు 19,000 ఫిక్స్డ్ డిపాజిట్స్ వెనక్కి వెళ్ళిపోయి ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్రపతి ఈ రోజు మొత్తం ఖజానా ఖాళీ అయిపోయి ఉంటుంది. నేను మీ ద్వారా ఒకటి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యము దమ్ము ఉంటే వర్క్ బోర్డు ఆస్తుల నుంచి కానీ క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి కానీ 1 రూపాయిని తీసుకునే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? లేదు కదా. అలాంటప్పుడు ఎందుకు స్వామివారి ఖజానా మీద కన్నేశారు? ఇదైన తర్వాత కరుణాకర్ రెడ్డి గారు పాత చుప్పు ఇండి ఆ నల్లరాయిని కొడతానంటే వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు వారిని తీసుకొని వచ్చి ధర్మకర్తల మండలి చైర్మన్ గా నియమించారు, టీటీడీ బోర్డు చైర్మన్ గా. వారు టీటీడీ హిస్టరీలో ఫస్ట్ టైం టీటీడీ హిస్టరీలో టీటీడీ చైర్మన్ గుత్తేదారులు అంటే సప్లైస్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ దగ్గర నుంచో కమిషన్ తీసుకున్నారని చెప్పి మొత్తం శ్రీవారి భక్తులు తిరుపతి ప్రజలందరూ కోడైకి వస్తున్నారు. 10 నుంచి 15% కమిషన్ అమ్మా. ప్లస్ ఇంజనీరింగ్ వర్క్స్ లో టీటీడీ ఇంజనీరింగ్ వర్క్స్ లో మీరు కానీ గమనించినట్టయితే లాస్ట్ 1 year ఎలక్షన్ ఇయర్ లో 1,800 crores టీటీడీ బడ్జెట్ నుంచి ఇంజనీరింగ్ కి వర్క్స్ కి డీవియేట్ చేయడం జరిగింది. దాంట్లో 10 నుంచి 15% కమిషన్ తీసుకున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి.
కింద గోవిందరాజ్ సత్రాలు దాదాపు ఇంకొక 30-40 సంవత్సరాల లైఫ్ ఉంది దానికి. కేవలం ఈ కమిషన్ల కోసం దాన్ని 600 కోట్లు టెండర్ పిలిచి కొలగొట్టేశారు. తిరుపతిలో అవసరం లేని చోట్ల స్వామివారి నిధులతో రోడ్లు వేశారు. అవసరమా చెప్పండి? ఇవన్నీ గమనించినట్టయితే ఒక హిందూ వ్యతిరేక విధానాలు గత ప్రభుత్వం పాటించింది అని చెప్పి అనుమానాలు రావా మాకు చెప్పండి? కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడితే నా గురించి ఈరోజు మార్నింగ్ కూడా సాక్షిలో రాశాడు. అంటే రోజు అంటే మానసికంగా మేము దానైనా చదివి ఇబ్బంది పడతామేమో, మేము బాధపడతామో అనుకున్నారు. కానీ మీ మాటలకి మేము బాధపడే ప్రసక్తే లేదు మిత్రులు. అంటే పేపర్ పేరు కోట్ చేసిన ఏమనుకోవద్దండి. అంటే వ్యక్తిగతంగా మమ్మల్ని టార్గెట్ చేస్తూ, వ్యక్తిగతంగా నా మీద అయితే గతంలో 1 నెల రోజులు ప్రెస్ మీట్ పెట్టారు. 1 నెల రోజులు కంటిన్యూగా ఈ కరుణాకర్ రెడ్డి గారి అంశం నేను బయట పెట్టినప్పుడు కంటిన్యూగా నెల రోజులు రోజు ప్రెస్ క్లబ్ లోనో బయట భాను అలా భాను ఇలా అని. నేను మీ ద్వారా ఒకటి అడుగుతున్నా, మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో పోలీసు ఉంది, మీ చేతిలో టీటీడీ విజిలెన్స్ ఉంది. నా మీద ఆరోపణలు చేసేది కాకుండా నిరూపించేంటే సంతోషించేవాడిని నేను. ఎస్ భాను ఈ తప్పు చేశాడు. ఒకటి ఎవరు కానీ, ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఏ వ్యక్తి అయినా సరే తప్పు చేసి ధైర్యంగా మాట్లాడలేడమ్మా. గుర్తుపెట్టుకోండి, ఏదైనా మన దగ్గర లోపాలు ఉంటే ధైర్యంగా అంశం గురించి మాట్లాడే అవకాశం ఉండదు. అంటే ఎక్కడో ఒక చోట భయం ఉంటుంది, అరే మనం ఎక్కడ తగులుకుంటామేమో, మన ఇబ్బంది పెడతారేమో అని చెప్పి. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, నాకు అన్నిటికన్నా సుప్రీం వెంకటేశ్వర స్వామి, అందరికన్నా సుప్రీం వెంకటేశ్వర స్వామి, పార్టీ కన్నా సుప్రీం వెంకటేశ్వర స్వామి. నేను తీసుకుంటే ఇష్యూస్ లో అనేక సందర్భాల్లో నేను వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది కూడా పడ్డాను. నేను అప్పుడు చెప్పా, నా ఫ్రెండ్స్ అడిగారు ఎందుకు బాను నీకు అని. నాకు అదే చెప్పాను, నాకు వెంకటేశ్వర స్వామి చెప్తే తప్ప నేను విన్ను అన్నా. స్వామి చెప్పడు, నేను విన్ను. ఇంకెవరు చెప్పినా నేను విన్ను. ఎందుకంటే నేను తీసుకున్న కేసెస్ చాలా సెన్సిటివ్. ఒకసారి ఆదికేశ్వర నాయుడు గారు ఒక్కడ కాదు, ఇప్పుడు చెప్పిన స్టార్టింగ్ నుంచి సభ్యుల విషయం అయితేనేమి, లేదంటే స్వామివారి దీన్ని బాండ్స్ రూపంలో మార్చడం అంటే ఏంటండి అది. అలాంటి ఎన్నో ఇష్యూస్లో మీరు ఈ 5 ఏళ్లలో ఒక రకంగా యుద్ధమే చేశారు కొండ కింద నుంచి. నేను స్టార్టింగ్లో అందుకే అన్నా, స్వామివారి టీటీడీలో అవకతవకలు జరగకుండా సరే మీరు దానికి ఒక భాష్యం ఇచ్చుకున్నారు, కానీ ఒక కాపలాదారులాగా కర్రబట్టుకునే నిలబడ్డారు కోర్టుల చుట్టూ ఇక్కడ చుట్టూ తిరుక్కుంటూ. భాను గారు, ముఖేష్ గారు మీరేమంటారు? ఇది అంటే నా వెనకాల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఇన్ని కోట్ల మందిలో భగవంతుడి గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చిన దానికి ఆయనకు రుణపడి ఉన్నామ్మా నేను. ఖచ్చితంగా. ముఖేష్ గారు ఇప్పుడు నేను భాను గారిని అడిగినట్లుగా సరే రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది అని మీరు కూడా కొన్ని అంశాలు తీసుకొచ్చారు. ఖచ్చితంగా అంటే ఎందుకు చెప్పలేకపోయింది అనిపిస్తుంది అంటే ఇన్ని కోణాలు ఉన్నాయి. ఎన్డీడీబీ రిపోర్ట్ అనేది ఫైనల్ రిపోర్ట్, అంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ లెవెల్లో ఉన్న కొన్ని ఏవైతే బోర్డ్స్ ఉన్నాయో ఈ డైరీ ఫార్మ్స్ మీద అనాలిసిస్ చేసే ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అది గుజరాత్లో ఉన్నది, అది నేషనల్ బోర్డుగా దాన్ని పరిగణిస్తారు. అది అల్టిమేట్, అది ఫైనల్ రిపోర్ట్గా ఉంటుంది. ఆ రిపోర్ట్నే ఈరోజు కోర్టు ఫోరెన్సిక్ దాన్ని టెస్ట్కి పంపాలి అంటే, రిపోర్ట్ని టెస్ట్కి పంపాలి అంటే, అలాగే ఈ జరిగిన అవకతవకలన్నింటినీ కూడా ఒకసారి గతంలో జరిగిన టీటీడీ మీద జరిగిన దీన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు అంటే ఎలా చూడాలి? అయితే ఏ సంస్థదైనా అల్టిమేట్ ఉండదు లక్ష్మి గారు. మీరు ఎన్డీడీబీది అల్టిమేట్ అని ఉండదు. ఎందుకు అంటే కోర్టులో కూడా కింది కోర్టు మీకు న్యాయం చేయలేకపోతే మీరు పై కోర్టును ఆశ్రయించవచ్చు. దాన్నే రివ్యూ అని అంటారు కదా. ఆ రివ్యూ ఎన్డీడీబీ పై కోర్టు కదా, ఇక్కడ ఎన్డీడీబీ అనేది సుప్రీం. ఇప్పుడు లేదండి, ఇప్పుడు దానికి సమకాలికంగా మీకు మైసూర్లో ఉన్నాయి, గజియాబాద్ లో ఉన్నాయి కదా, అక్కడెందుకు చేసుకోలేదని కోర్టు అడుగుతున్నది. మళ్ళొక్కసారి శాంపిల్ పంపిస్తే అయిపోయేది ఏం లేకుండొచ్చు. ఖచ్చితంగా పంపించవచ్చు, అందులో తప్పేం లేదు. కానీ ఈ రోజు సుప్రీం ఈ ప్రక్రియలో నేను మీ మీడియా ద్వారా నేను చెప్పుకోదలుచుకున్నది ఏంటంటే, పాలక పక్షాలు గాని ప్రతిపక్షాలు గాని దైవ సాక్షిగా, ఆ వెంకటేశ్వర సాక్షిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 1 నెల రోజులు ప్రజలని ఒక మానసిక క్షోభ పెట్టారు. ఇప్పుడు అన్న మాట్లాడినట్టు టెండర్ విషయాలలో అవకతవకలు ఉన్నాయా, అవినీతి ఉందా అంటే, ఆ కమిషన్లు ఏదైనా తీసుకునేది ఉంటే మీరు వేరే ద్వారా తీసుకోండి. కానీ ఆ దేవుని సొమ్ము ఒక్కొక్కరు బస్సు కిరాయికి లేకుండా కూడా తిరుపతి వచ్చే వాళ్ళు ఉన్నారండి. ఎన్ని ఉంటే అది అక్కడ ఉండిలో వేసి రిటర్న్ వచ్చే వాళ్ళు ఉన్నారు. మీరు అలాంటి సొమ్ముతో మీరేం బాగుపడతారు అనేది నాదొక ప్రశ్న. అదొకటి. ఒకసారి ఢిల్లీ నుంచి జీవీఆర్ శాస్త్రి గారు చెప్పండి. ఒక్క నిమిషం అండి. భక్తులు తగ్గారా అని అంటే, ఈ అంశం లేవనెత్తిన తర్వాత భక్తులు తగ్గలేదు, లడ్డు సప్లై పెరిగింది అని చెప్పి నేను చదివాను. ఈ రాజకీయాలని ఈ దేవునితోని ముడిపెట్టడం ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. ఈ మతం
పేరు మీద ఈ రాజకీయాలు చేసేటటువంటి వ్యవస్థలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో నేను ఒకటి చెప్పగలుగుతాను ఏంటంటే బీజేపీ మాత్రం అత్యంత వెనుకబడ్డది. దీన్ని ప్రతి దగ్గర రాజకీయంగా వాడుకునేటటువంటి అంశంలో బీజేపీ వెనుకబడ్డదనే చెప్పొచ్చు. ఈ విషయంలో ప్రసాదం పేరు మీద గత నెల 2 నెలల నుంచి పరిపాలనని మర్చిపోయిందేమో ప్రభుత్వం అనిపిస్తా ఉన్నదండి. ఏ ప్రభుత్వం అంటున్నారు? ఇప్పుడు పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వము పరిపాలనను మర్చిపోయి ప్రసాదం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నది రాజకీయం అంతా. ఇది ప్రజలకు మంచిది కాదేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దేవునికి రాజకీయాలకు ఎప్పుడు మనం ముడిపెట్టలేమండి. అంటే మీరు సెంట్రల్ బీజేపీ అంటున్నారా, ఏపీ బీజేపీ అంటున్నారా? రెండు వేరు కాదండి. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం కదా. టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనరు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది అని అంటారు. దేశంలో బీజేపీ ప్రభుత్వంలో లేదు, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నది, కూటమి ప్రభుత్వం అది కూడా. కాబట్టి ఒక్కళ్ళు తప్పు స్టేట్మెంట్ ఇచ్చినా ఆ ఉమ్మడిగా పాలించే ఆ ఎన్డీఏకు చెడ్డ పేరే కదా. సరే, వీళ్ళకి చెడ్డ పేరు వస్తుందా మంచి పేరు వస్తుందా అనేది పక్కకు పెడితే ప్రజలు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తా ఉన్నారు. మానసిక క్షోభ కల్తీ జరిగిందని చెప్పినందుక అన్న ప్రశ్న కూడా వస్తుంది ముఖేష్ గారు. అదొకటి. కల్తీ జరగకుండా చూడడానికి అక్కడ ఏమైనా వ్యవస్థ మేబీ ఇప్పుడు స్వామి నమ్మేవాళ్ళు ఆ నిజాలు బయట పెట్టడానికే ప్రభుత్వం మారి ఆ నిజాలు బయటికి రావడానికే ఇంత పెద్ద ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత రేపు పాలకులు ఒక బోర్డు నియమించే సమయంలో ఉన్నతమైన స్వామివారిని పూర్తిగా నమ్మే భానుప్రకాష్ గారు లేదా ఇప్పుడు జీవీఆర్ శాస్త్రి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, అలాంటి వారు అలాంటి ఒక నమ్మకస్తులను తీసుకువెళ్ళి అందులో పెట్టడానికి నమ్మకమైన వాళ్ళు కావడానికి ఏమైనా కోరుకున్నారేమంటారు స్వామిని నమ్మే భక్తులు? నేను ఒక దగ్గర చదివాను, 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక 14 సార్లు నెయ్యి ట్యాంకర్లను రిటర్న్ చేసిందట. మరి అందులో ఈ కొవ్వులు ఉన్నాయని రిటర్న్ చేసిందా, లేకపోతే ఆ రెగ్యులర్ చెకప్ సరిగా జరిగినాయా లేదా? ఇంకొకటి ఏంటంటే పంది కొవ్వు ఇంకో కొవ్వు అని అంటున్నాం, కానీ దాన్ని ప్రత్యేకంగా ఎన్డీడీబీ ఏం చెప్పలేదండి. అవశేషాలు కనబడతా ఉన్నాయి అంటే కంపారిజన్ అది, అదే ఎగ్జాక్ట్ అదే అని కూడా నిర్ధారించలేదు. నిర్ధారించినటువంటి అప్పుడు మళ్ళీ సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకునేలేదు అని చెప్పి కోర్టు ప్రశ్న. రైట్ అండి. జీవీఆర్ శాస్త్రి గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు, ఆ తర్వాత జడ్జి రామకృష్ణ గారు కూడా జాయిన్ అవుతారు. శాస్త్రి గారు ప్లీజ్. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని విషయాల మీద రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన విషయాలు కాకుండా కొన్ని విషయాలు ధర్మాల మీద, ధర్మ సంకటాల మీద, లేదా విశ్వాసాల మీద, నమ్మకాల మీద, ఆచారాల మీద, మూఢనమ్మకాల మీద ఎటువంటి కోర్టులో కూడా విశ్లేషణ చేసినా లేకపోతే దాని మీద విచారణ చేసినా అది కోర్టు నెంబర్ 1 చేయాలని అప్పట్లో రామజన్మభూమి చేసి వెళ్తున్నప్పుడు దాని పోరాటం నేనే చేశాను, కోర్టులో పోరాటం చేసింది నేనే. సో అది కాక మేము ఇంటర్వెన్షన్ పిటిషన్ వేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనంలోనే ఇది రివ్యూ జరగాలి. ధర్మాసనంలోనే ఇది దీని మీద పూర్తి విచారణ జరగాలి. అంతే తప్పితే బెంచులకు ఇవ్వడం లేదు. నా వరకు ఏంటంటే ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనంలో ఇది జరగాలి. ఇంకోటి ఏంటంటే L1 అనే ఇక్కడ మెయిన్ సమస్య ఎక్కడ వచ్చిందంటే L1 అనే పదానికి అర్థం ఏంటంటే ఇది పబ్లిక్ డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ ఎక్స్పెక్టర్ అండ్ పబ్లిక్ డొనేషన్. ఇది పబ్లిక్ డొనేషన్ మీద భగవంతుడికి ఇచ్చింది, భగవంతుడి కోసం ఖర్చు పెట్టేది. దీంట్లో L1 చూడవలసిన అవసరం మాకు ఏ గవర్నమెంట్ రూల్ ఇంపోజ్ అవ్వదు ఇక్కడ. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ డజన్ గివ్ 1 రూపీ, సెంట్రల్ గవర్నమెంట్ డజన్ గివ్ 1 రూపీ. సో L1 అనేది అన్కాన్స్టిట్యూషనల్. ఇది కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ అని నేను ఎందుకు చెప్తానంటే ఇది L1 ఈజ్ అన్ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగానికి విరుద్ధం ఇది. ఎందుకంటే పబ్లిక్ డొనేషన్ ఇది, నాట్ పబ్లిక్ ఎక్స్పెక్టర్, పబ్లిక్ కంట్రిబ్యూషన్ కాదు, ఇది పబ్లిక్ డొనేషన్, వాలంటరీ డొనేషన్. గవర్నమెంట్ మా జీవితాలు నేను ఈవెన్ ఐ వాంట్ టు డొనేట్ మై లైఫ్ టు లార్డ్ బాలాజీ అని లైఫ్ నే డొనేట్ చేసేద్దాం అనుకున్నాను. దాని గవర్నమెంట్ రూల్ ఏంటి? ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఇది అబ్సల్యూట్లీ అన్కాన్స్టిట్యూషనల్. ఆ మీద ఇప్పుడు మీరు ధర్మం మీద రివ్యూ చేసినప్పుడు చేయాలనుకుని హైయెస్ట్ ల్యాండ్ ఆఫ్ ది కోర్ట్ హైయెస్ట్ ల్యాండ్ ఆఫ్ ది కోర్ట్ వాంట్స్ టు డూ ఇట్, let them do it, but it should be under the chief justice.
ఇట్ షుడ్ బి అండర్ ది చీఫ్ జస్టిస్. దట్ ఇస్ నేను ఇప్పుడు ఇంటర్వెన్షన్ పిటిషన్ నేను వేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది పూర్తిగా ఇది ఇంటర్వెన్షన్ పిటిషన్ ఇవాళ నేను చేస్తాను, ఇవాళ అనుకున్నాను, ఇవాళ చేయించాలి. రేపు పొద్దున్న మేము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కోర్టులో ఇది మెన్షన్ చేయిస్తాం. ఇది మెన్షన్ చేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, నాట్ ఓన్లీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, మీరు ఒక పెద్ద బెంచ్ని కట్టించేయండి. ఇది ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మీరు పద్మనాభ టెంపుల్ దాంట్లోనైనా సరే, లేదంటే మీరు పూరి జగన్నాథ్ టెంపుల్ దాంట్లో అయినా సరే, మీరు మీరు మీ మార్గదర్శకాలు చాలా క్లారిటీ, మీరు మీ మార్గదర్శకాల ప్రకారం ఉండాలి. ప్లస్ ఇది ధర్మానికి సంబంధించి స్టేక్ హోల్డర్స్, మ్యాసివ్ స్టేక్ హోల్డర్స్. ఏదో ఒక వ్యక్తి చెప్పారా, ఇద్దరు చెప్పారు, లేదా ముగ్గురు పబ్లిసిటీ స్పెషలిటీ కాదు. ఇది పూర్తిగా ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అంతమందికి ఇవ్వాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంది తీరుంది. అంచేత ఇందులో అందరు స్టేక్ హోల్డర్స్, ఇందులో అర్చకులు అవుతారు, ఇందులో మేము అవుతాం, ఇందులో ఇంకోళ్ళు అవుతారు, ఇందులో వేరే వాళ్ళు అవుతారు, ఎంతమంది అవుతారు, అందరినీ చేరాలి. అసలు ఎప్పటి నుంచి జరుగుతోంది, ఏ రకంగా జరిగింది, అసలు ప్రాసెస్ ఎందుకు మార్చారు, ప్రాసెస్ మార్చవలసిన అవసరం ఏంటి, అసలు టీటీడీ బోర్డుకున్న అవలక్షణ, ఈ టీటీడీ బోర్డు ఏ రకంగా ఈ రకమైన అవలక్షణ యాక్షన్ తీసుకుంది, ఇవన్నీ మొత్తం విశ్లేషణ జరగాలి. ఇది సుప్రీంకోర్టు ద్వారానే జరగాలి, ఏ సిబిఐ ద్వారా జరగడం కాదు. ఇది సుప్రీంకోర్టు పూర్తిగా ఏ రకంగా అయితే అయోధ్య రామ జన్మభూమి విషయంలో సుప్రీంకోర్టు పూర్తిగా ఇన్వాల్వ్ అయి జరిపించిందో ఆ రకంగానే జరగాలి. కల్చరల్ మినిస్ట్రీ వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే ఇది కల్చరల్ మినిస్ట్రీ కింద వస్తుంది కాబట్టి కల్చరల్ మినిస్ట్రీ వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద అసలు ఏ పరిస్థితి వచ్చింది, ఈ కైంకర్యాలు ఏదో కల్తీ, ఏదో నూనె అమ్మేవాడు కల్తీ చేసింది కాదు. ఇది దేశంలో ఎక్కడో నూనె అమ్మారండి, ఆ నూనె అమ్మింది కల్తీ కాదు. ఇది నమ్మకం సడలించి నమ్మకం ధర్మంలో కల్తీ జరిగింది. నమ్మకం ధర్మం దగ్గర ఒక తేడా వచ్చింది. ఇక్కడ ఇది ఎన్నో కోట్ల మందికి సంబంధించిన విషయం. ఇదే ఆశామాషి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు ఇది. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇవాళ ఇంటర్వెన్షన్ పిటిషన్ వేస్తాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేను వేయాలని డిసైడ్ అయ్యాను. నేను ఇవాళ మిస్టర్ రావు గారితో మాట్లాడతాను. సుప్రీంకోర్టు సో ఒక రకంగా ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రజాక్షేత్రంలో ప్రజా కోర్టులో తీర్పు రావాలంటారు. భాగస్వాములు అవుతారు. ఇదేంటి అందరు సుప్రీంకోర్టు బాధ్యత, అందరు స్టేక్ హోల్డర్స్ వినాలి, మొత్తం అందరూ వినాలి. అబ్జర్వేషన్ లో ఏమి చేయడం అని కాదు. ఇది సుప్రీంకోర్టు హ్యాస్ టు హియర్ ఎవ్రీబడి, బికాజ్ దట్ ఈస్ ద డ్యూటీ. ఇది ధర్మానికి సంబంధించింది, నమ్మకానికి సంబంధించింది. ఇదేం ఏదో ఎనాక్ట్మెంట్ లో వచ్చిన విషయాల మీద సుప్రీంకోర్టు ధర్మానికి సంబంధించి, మన నమ్మకానికి సంబంధించింది, దీనికి సంబంధించి. సో అంచేత నేను అప్పీల్ చేసేది ఏంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కోర్టులోనే నెంబర్ 1 లోనే వినాలని నా ఉద్దేశం. పెద్ద వైడర్ బెంచ్ ని కూడా ఏర్పాటు చేయాలి. సో మీరు ఇంటర్వెన్షన్ పిటిషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ శాస్త్రి గారు. అలాగే జడ్జి రామకృష్ణ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం. నమస్తే అండి. కోర్టు తీర్పు, ముఖ్యంగా మీరు కూడా చిత్తూరు వాసి, స్వామివారి భక్తులకి చిత్తూరు అనో లేదా నెల్లూరు అనో ఇంకో ప్రాంతం అనో అయితే ఉండదు. ఎక్కడున్నా స్వామివారి భక్తులుగా డెడికేటెడ్గా ఉండేవాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ మీరు అక్కడే పుట్టి అక్కడే పెరిగి, ముఖ్యంగా ఆ ప్రాంతంలో జడ్జిగా కూడా పనిచేసిన మీరు ఈ విషయాలు, అలాగే నిన్న సుప్రీంలో వచ్చిన తీర్పు పట్ల ఏం చెప్తారు? లక్ష్మి గారు, మీకు అదే విధంగా ఇంతకు ముందు ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్లకు, మన మహానీసు వీక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారం. నమస్తే అండి. ప్రధానంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది శ్రీవారి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి గత ప్రభుత్వ పాలకుల పాపము ఇంకా పెరుగుతూ పోతూనే ఉంది. ఇంకా ప్రజలు తీర్పు ఇచ్చినప్పటికీ, ప్రజలు తిరస్కరించినప్పటికీ, ప్రజలు కంప్లీట్ గా భూస్థాపితం చేసినప్పటికీ కూడా ఆ యొక్క పాపాల భైరవుడి యొక్క పాపాలు పెరుగుతూ పోతున్నాయి. ఆయన వేసినటువంటి మూలాలు ఇటువంటి యొక్క క్లిష్ట పరిస్థితిని ఈరోజు మనకు సృష్టించాడు. లక్ష్మి గారు, నిన్న ఈ యొక్క కేసు విచారణ సందర్భంగా గౌరవ సుప్రీంకోర్టు వారు సంధించినటువంటి ప్రశ్నలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే సుప్రీంకోర్టు వారి ముందు ఉన్నటువంటి కేసులేంటి, వాళ్ళు మాట్లాడినటువంటి ప్రశ్నలేంటి, వాళ్ళు అడిగినటువంటి విధానం ఏంటి, అడిగిన వ్యక్తి యొక్క చరిత్ర ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఏదైనా
స్వామి భక్తులకు, శ్రీవారి భక్తులకు న్యాయం జరగాలంటే నిష్పక్షపాతకమైనటువంటి విచారణ జరగాలి. నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి. నిష్పక్షపాతం అంటే ఏమిటంటే అటువైపు గాని ఇటువైపు గాని ఎటువంటి సంబంధాలు లేనటువంటి, ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేనటువంటి, ఎటువంటి బంధము లేనటువంటి స్వచ్ఛమైన న్యాయమూర్తుల చేతిలో ఈ కేసు విచారణ జరిపించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను చెప్తున్నాను లక్ష్మి గారు. ఎందుకంటే ఇక్కడ నిన్న కోర్టు వారు సంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలా ప్రెస్ మీట్ పెడతారు, సరైనటువంటి ఆధారం లేకుండా కల్తీ జరిగిందంటూ ప్రశ్న సంధించారండి. అది చాలా ఆక్షేపణీయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రైమా ఫేసీగా మెటీరియల్ ఉన్న తరువాతనే, కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తరువాతనే, తను సమగ్రమైనటువంటి విచారణ జరిపిన తరువాతనే ఈ యొక్క విషయాన్ని ప్రజలకు తెలియజేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచవలసినటువంటి బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఆ బాధ్యతను తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అది ఏదో పెద్ద నేరమైపోయినట్లుగా నిన్న సుప్రీంకోర్టు వారు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు వారు ఏ వ్యాఖ్య చేసినా అది అందరూ కూడా శిరసా వహించాలని అందరూ అంటారు. చట్టం అదే చెప్తోంది. నేను శిరసా వహిస్తాను. కానీ దానికి ఉన్నటువంటి శాంటిటీని నేను ఇప్పుడు ప్రశ్నించబోతున్నాను. ఆ ప్రశ్నలు అడిగినటువంటి వ్యక్తి చరిత్ర నేను ఈరోజు ప్రజల ముందు ఉంచబోతున్నాను. దాని తర్వాతనే సరైనటువంటి నిర్ణయం ప్రజలు తీసుకోవాలి, శ్రీవారి భక్తులు తీసుకోవాలి, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయ కోవిదులు తీసుకోవాలి. ఈ విధమైనటువంటి తీర్పులు రావడానికి, ఈ విధమైనటువంటి అబ్జర్వేషన్ చేయడానికి జడ్జెస్ కు 1-2 సార్లు ఆలోచించుకోమని హెచ్చరికగా నేను ఈ యొక్క డిబేట్ లో నేను ఈరోజు మాట్లాడదలుచుకుంటున్నాను. మహాలక్ష్మి గారు, మీ యొక్క ఎండీ గారు గాని అంటే ఇక్కడ గౌరవ న్యాయస్థానాలను గాని మనం జడ్జిలను గాని ప్రశ్నించలేము. రామకృష్ణ గారు, లక్ష్మి గారు, నేను ప్రశ్నించట్లేదు. నేను కొన్ని విషయాలు లేవనెత్తుతున్నాను. ఆ విషయాలలో నిజం ఎంతుందో లేదో చెప్పండి. నేను కొన్ని విషయాలు లేవనెత్తుతున్నాను. ఇక్కడ నేను అదే చెప్తున్నాను. మీ ఛానల్ ఎండీ గారికి కానీ, మీ ఛానల్ యాజమాన్యానికి కానీ, మీ యాంకర్ గా కూర్చున్నటువంటి మీకు గాని నేను మాట్లాడే మాటల విషయంలో ఎటువంటి సంబంధం లేకుండా, రేపు పొద్దున సుప్రీంకోర్టు వారు నా పైన కొరడా చూపించిన, నన్ను తీసుకెళ్లి తిహార్ జైల్లో పెట్టినా, ఎక్కడ నిర్బంధించినా, నా పైన కేసులు పెట్టి వేధించినా నేను భయపడే ప్రశ్న లేకుండా నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంటే ఒక హిందువుగా, ఒక దళిత హిందువుగా, శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్మి పూజించే వ్యక్తిగా నాకు జరిగినటువంటి ఈ మనోభావానికి నేను చాలా బాధపడుతూ, ఇది ఎందుకు జరిగిందని నేను శోధన చేసిన తర్వాత గత 15 రోజులుగా నేను ఈ విషయం పైన అన్ని కూలంకషంగా చూస్తున్నాను. హంట్ ది బెంచ్. ఆ పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో, వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో, ఆయనకు తోడుగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వీళ్ళు హంట్ చేశారు సుప్రీంకోర్టులో బెంచ్ కోసం. రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి వైవి సుబ్బారెడ్డి ఆ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే హుటాహుటిన ఢిల్లీకి ఎందుకు వెళ్ళిపోయాడు, ఎందుకు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేశాడు నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. పక్కా ప్రణాళికతో, పక్కా క్విడ్ ప్రోకోతో, పక్కా దూరదృష్టితో, తనకున్నటువంటి క్రిమినల్ మైండ్ సెట్ మొత్తాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ విధమైనటువంటి మాటలు ఒక అత్యున్నతమైన న్యాయస్థానం నుంచి ప్రజల్లోకి తీసుకొచ్చారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మనం తినే తిండి యొక్క స్వచ్ఛత ఆ తినే తిండి వ్యక్తికి తెలుస్తారు. ఆ ప్రసాదములో జరిగినటువంటి కల్తీ, ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి ముందు ప్రసాదాన్ని, ఈ ప్రసాదాన్ని రెండింటినీ బేరీజ్ వేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి ఆ భక్తుడికి తెలుస్తుంది. ఏ ల్యాబ్కో కాదు, ఎక్కడో ఢిల్లీలోనో అమెరికాలోనో కూర్చొని మాట్లాడే వ్యక్తులు కాదు. ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ కళ్ళకద్దుకొని ఆ భక్తితో ఆ సేవన చేసేటువంటి ఆ భక్తుడికి మాత్రమే దానిలో ఉన్నటువంటి స్వచ్ఛత తెలుస్తుంది. ఆ భగవంతుడిని నమ్ముకొని, ఆ భగవంతుడి పేరు మీద మనం తీసుకునే తీర్థ ప్రసాదాలు ఈ విధమైనటువంటి అన్యమైనటువంటి
కలపకూడనటువంటి పదార్థాలతో కలిస్తే ఎలా మన గుండె రగిలిపోతుందో ఆ బాధ నేను ఇప్పుడు మీకు వ్యక్తం చేస్తున్నాను లక్ష్మి గారు. న్యాయస్థానాల్లో కించపరచడం నా ఉద్దేశం కాదు, ఒక న్యాయమూర్తిగా. కానీ న్యాయమూర్తులకు కూడా ఒక లైన్ ఉన్నదన్న సంగతి కూడా ప్రజలు గుర్తుంచుకోవాలి. ఎవరు కూడా ఆ లైన్ దాటకూడదు. మీరు గీసుకున్న గీత లక్ష్మణ రేఖ లాగా అది పని చేయాలి. ఆ లక్ష్మణ రేఖ దాటింది ఈ రోజు సుప్రీంకోర్టు అని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో వినండి. నేను మీ ముందర ఇప్పుడు మీ ఆఫీస్ పంపిస్తున్నాను ఒక డాక్యుమెంట్, ఒక డాక్యుమెంట్. అటువంటివి ఇంకా 100 ఉన్నాయి నా దగ్గర. ఒక డాక్యుమెంట్ ఈ రోజు నేను పంపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు ప్రజలకు కూడా చూపించండి, జూమ్ చేసి చూపించండి. డాక్యుమెంట్ ఏంటి ఇది చెప్తున్నాను మేడం. ఇక్కడ పిసిఆర్ గారు ఒక మాట చూడండి. ఇక నేను ఎల్లో మార్క్ చేస్తున్నాను, ఎల్లో మార్క్ చేసి పెట్టాను. కొంచెం కెమెరా కొంచెం సగమే కనబడుతుందండి మీరు చూపించే స్క్రీన్. ఓకే, కేసు నెంబర్ కేసు నెంబర్ చూపిస్తున్నా చూడండి. క్రిమినల్ అపీల్ నెంబర్ 730 of 2013. 730 of 2013. The petitioner is Mr. Y.S. Jagan Mohan Reddy and versus Central Bureau of Investigation. చూడండి. ఓకే, Mr. Y.S. Jagan Mohan Reddy versus Central Bureau of Investigation. ఓకే, సిబిఐ మీద. 2013లో ఒక అవినీతి పరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తరపున ఒక సీనియర్ అడ్వకేట్ గా సుప్రీంకోర్టులో కేసు వాదించినటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి హానరబుల్ జస్టిస్ కేవి విశ్వనాథన్. నిన్న లడ్డూ విషయంలో తీర్పిచ్చిన జడ్జిల్లో ఒకరు, రైట్? He is the one of the judge. He is proactive. ఆయన సైలెంట్ గా కూర్చోలేదు గవాయి పక్కన. ప్రోయాక్టివ్. మొత్తం క్వశ్చన్లు అడిగిందంతా ఈ కేవి విశ్వనాథన్ గారే, జస్టిస్ కేవి విశ్వనాథన్ గారే. ఎందుకబ్బా ఈయన ఇంత లోతుగా వెళ్తున్నాడని పూర్తిగా విచారణ చేస్తే ఇతనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఫెవికాల్ బంధం బయటకు వచ్చింది. సిబిఐ కేసుల్లో, అక్రమాస్తుల కేసుల్లో 2013 నుంచి జగన్మోహన్ రెడ్డికి న్యాయవాదిగా ఉంటున్నటువంటి ఈ కేవి విశ్వనాథన్ ఎలా ఈ కేసులో తీర్పు ఇవ్వడానికి ముందుకొచ్చాడు? ఎందుకు నాట్ బిఫోర్ మీ అని చెప్పలేదు? ఎందుకు నాట్ బిఫోర్ మీ అని చెప్పలేదు? అంతేకాదు 2020లో స్టేట్ గవర్నమెంట్ తరఫున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డికి తీసుకున్నటువంటి ఒక పాలసీని క్వశ్చన్ చేసినప్పుడు సుప్రీంకోర్టులో కూడా అపీర్ అయ్యాడు. 2020లో ఇంగ్లీష్ మీడియం ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ అన్న ఒక సబ్జెక్టు పైన సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున వాదన వినిపించినటువంటి కేవి విశ్వనాథన్ గారు. అవునా కాదు చెక్ చేసుకోండి. 2020 2022లో కూడా ఉన్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డికి అండగా. ఆ కేసు కూడా చెప్తున్నానండి. డివిజన్ ఆఫ్ అసెట్స్ ఇన్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ సుప్రీంకోర్టు ముందర వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున వాదన వినిపించినటువంటి ప్రముఖ సీనియర్ అడ్వకేట్ కేవి విశ్వనాథన్. ఇటువంటివి 10 ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు చెప్తున్నా, మీరు రాజకీయ నాయకులకు లైన్లు గీస్తారు, ప్రజలకు లైన్లు గీస్తారు. ఆ గీత దాటొద్దంటారు, ఈ గీత దాటొద్దంటారు. కాన్స్టిట్యూషన్ పరంగా, రాజ్యాంగ పరంగా అందరూ కట్టుబడి ఉండాలంటారు. అయ్యా ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు, మీరెందుకు కట్టుబడి ఉండలేకపోయారు సార్? మీరు ఎలా మా రాష్ట్రానికి ముఖ్యమంత్రికి మేము ఓట్లేసి గెలిపించుకునే ముఖ్యమంత్రి యొక్క ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎలా ప్రయత్నం చేస్తారు సార్ మీరు? నిన్న సాక్షి టీవీలో డిబేట్ ఒక వ్యక్తి అంటున్నాడు, వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి. ఎప్పుడో కాసు బ్రహ్మానంద రెడ్డి టైంలో ఒక ఇష్యూలో సుప్రీంకోర్టు కామెంట్ చేసిందని ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసింది, ఆ ముఖ్యమంత్రిని తీసేసింది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు నాయుడు పైన కామెంట్ చేసింది. కాబట్టి
చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి, మూసేయండి. మా జగన్మోహన్ రెడ్డికి మళ్ళా సీఎం పగ్గాలు అప్పగించండి. మేము దోచుకునేది ఇంకా మాకు సాలట్లేదు, మా కడుపు నిండట్లేదు, ఇంకా మా 10 తరాలకు సరిపడా ఆస్తిని సంపాదించుకోవాలని నిన్న మాట్లాడుతున్నాడు సాక్షి డిబేట్ లో. రైట్, రామకృష్ణ గారు మీరు పంపిన ఆ రిపోర్ట్ కూడా వచ్చినట్టుంది, వీలైతే అది ప్లే చేస్తాము. అయితే మీరు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఆయన సిబిఐ కేసుల్ని వాదించారు ఈ జడ్జి గారు. అయితే ఇక్కడ నేను గౌరవ న్యాయస్థానాలు అలాగే గౌరవ న్యాయమూర్తుల విషయంలో, అది కూడా సుప్రీంకోర్టుకి సంబంధించిన గౌరవ న్యాయమూర్తుల విషయంలో ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. దానికి మహాన్యూస్ ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఎలిగేషన్ చేసిన దాంట్లో 2022 వరకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారంటున్నారు. మేబీ ఆయన అడ్వకేట్ గా ఉండుండొచ్చు, కానీ వన్స్ ఆయన న్యాయమూర్తి అయిన తర్వాత ఇంకా ఆ పరిస్థితులని ఆయన జడ్జిగా ఉన్నప్పుడు దానికి ఆపాదించవచ్చా అనేది నా డౌట్. ఇక్కడ లక్ష్మి గారు ఒకటి ఉంది, ఏ న్యాయమూర్తి అయినా న్యాయ సిద్ధాంతాలకు బలం చేకూర్చాలంటే, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో గౌరవం పెంచాలి అంటే అతను న్యాయవాదిగా పనిచేసినప్పుడు ఉన్నటువంటి సంబంధాలను పూర్తిగా పక్కన పెట్టాలి. ఆ సంబంధిత వ్యక్తులు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల కేసులు తన ముందుకు విచారణకు వచ్చినప్పుడు తను స్వచ్ఛందంగా ఆ విచారణ నుంచి తప్పుకోవాలి. నేను ఒక మాట చెప్తున్నా, మీకు గుర్తు చేస్తా ఇవ్వండి. మన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ డెవలప్మెంట్ కేసులు పెట్టారండి ఆయన లోపల. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారు. జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు, కక్ష కట్టి పెట్టించాడు. ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఒక బెంచ్ కి వెళ్ళింది. ఆ బెంచ్ ఎవరు కాదు, మా మదనపల్లి వాస్తవ్యులు అనేటువంటి జస్టిస్ భట్టు గారికి ముందరికి వెళ్ళింది. భట్టు గారు ఏమన్నారండి ఆ రోజు, తీరా కేసు విచారణకు వస్తున్న సమయంలో ఐఎమ్ రెక్యూజ్. వై? బికాస్ నాకు కొన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తిగా కొన్ని లావాదేవీలు ఉన్నాయి, నేను ఆ ప్రాంతంలో పనిచేశాను, నాట్ బిఫోర్ మీ అన్నారు. రోజులు దానివల్ల మరి ఒక వారం రోజు చంద్రబాబు నాయుడు లోపల ఉండాల్సి వచ్చింది. ఓకే, రైట్. మీ యొక్క స్వచ్ఛందమైనటువంటి విరమణ జాతికి, సమాజానికి, దేశానికి మేలు చేసేట్టుగా ఉంటే న్యాయమూర్తులు మీరు రిక్యూజ్ కాండి. నేను అది ఇక్కడ అడుగుతున్నా. విశ్వనాథన్ గారితో డైరెక్ట్ గా లింక్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు ఆయనకు ఫీజుల కింద చెల్లించినటువంటి జగన్మోహన్ రెడ్డి చిన్నాయన గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు హైకోర్టు నుంచి త్వరగా సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ వెళ్ళాడు, అక్కడ పిటిషన్ వేశాడు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి చేత ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పిటిషన్ ఇచ్చాడు? ఇవన్నీ కూడా ప్రజల మధ్య ఉండాలా లేదా, ప్రజలకు తెలియాలా లేదా? ఖచ్చితంగా ఇది చాలా పెద్ద మేజర్ ఇష్యూ రామకృష్ణ గారు మీరు చెప్పిన పాయింట్లు. కాకపోతే ఇది ఇంకా సరే, ఇదేమన్నా రాజకీయంగా స్కిల్ డెవలప్మెంట్ ఇంకో అంశమో ఆయన నాట్ బిఫోర్ మీ అన్నా అనకపోయినా పెద్ద ఎవరు పట్టించుకోరు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న సమస్య కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకి సంబంధాలు కూడా ఉన్నాయి అన్న విషయాన్ని మీరు విత్ ప్రూఫ్స్ తో చూపించారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆయన నాట్ బిఫోర్ మీ అని ఖచ్చితంగా అని తీరాల్సిన అంశం. దీన్ని ఇప్పుడు కోర్టు ఏమైనా సీరియస్ గా పరిగణిస్తుందా? మీలాంటి వాళ్ళు ఇప్పుడు జీవీఆర్ శాస్త్రి గారు మళ్ళీ ఆయన దీని మీద వెళ్తామంటున్నారు. లక్ష్మి గారు నేను కూడా చెప్తున్నా, కోర్టు స్పందించి తీరాలి. రేపు 3వ తారీఖున ఏ సందర్భంలో కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా కేబి విశ్వనాథన్ గారు ఈ కేసు విచారించడానికి వీల్లేదు. నేను అదే చెప్తున్నా. నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, బీజేపీ పార్టీ వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అవసరం వస్తే ఈ కేవీ విశ్వనాథన్ గారిని సుప్రీంకోర్టు నుంచి తొలగించవలసిందిగా మహాభియోగ తీర్మానానికి కూడా నేను సిద్ధమే. మీ ఎంపీలను నాకు ఇవ్వండి, మీ ఎంపీలను నాకు సపోర్ట్ చేయమని చెప్పండి. నాకు ఈ పాయింట్ పైన కేవీ విశ్వనాథన్ గారిని శాశ్వతంగా సుప్రీంకోర్టు నుంచి నేను పంపించి వేస్తా. ఇటువంటి న్యాయమూర్తులు ఉండకూడదు అనేది నా అభిప్రాయం. నేను అంటున్నా ఇంత తీవ్రమైన ఫైట్ అవసరం అంటారా రామకృష్ణ గారు? అవసరం వస్తే ఇది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఖచ్చితంగా అందులో ఇది శ్రీవారి భక్తులు కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులకు సంబంధించినటువంటి అంశం. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. భగవంతుడు అందరి వాడు, నావాడు, మీవాడు, అందరి వాడు. అవును. ఈ రోజు స్వామి వారికి కైకర్యం చేసేటువంటి తీర్థ ప్రసాదాల్లో అపవిత్రత చోటు చేసుకుందని నేను నమ్ముతున్నాను. ఆ ట్యాంకర్లు వినియోగించబడ్డాయని నేను చెప్తున్నాను.
ఆ ట్యాంకర్లో వినియోగించబడ్డటువంటి కల్తీ నెయ్యి వల్ల స్వామివారి ప్రసాదంలో నాణ్యత లోపించిందని ప్రజలు చెప్తున్నారు. ల్యాబ్ చెప్తోంది, ల్యాబ్ రిపోర్ట్ చెప్తోంది. నువ్వు మళ్ళా బెంగళూరుకి ఎందుకు, మైసూరుకి ఎందుకు పోలేదు, లేకపోతే గజియాబాద్కి ఎందుకు పోలేదు? ఏంటండి ఈ ప్రశ్నలు? ఆర్డర్ ఇట్. నేను చెప్తున్నా, నువ్వు ఆర్డర్ పాస్ చేయి. యూ సెండ్ ది శాంపుల్ టు ది సెకండ్ ఒపీనియన్ అండి. అప్పుడు పంపించకపోతే గవర్నమెంట్ తప్పులు పెట్టాలి. కేవలం ప్రశ్నలు అడగడానికి అనుమానాలు జనరేట్ చేయడానికి మాత్రమే కనబడింది తప్పితే ఇందులో ఒక క్లియర్ కట్ గా ఇది చెయ్యండి అని సూచన చేసినట్టుగా కనబడలేదు. నేను ఇప్పుడు మొదలైనప్పటి నుంచి కూడా అదే అడుగుతున్నాం భానుప్రకాష్ రెడ్డి గారిని కూడా. భాను గారు ఒక్క నిమిషం తెలుసుకున్నా మేడం. లక్ష్మి గారు తెల్లవారు నుంచి సత్యమేవ జయితే ట్యాగులు పెట్టుకొని వైసీపీ మోకలు చేసుకున్న అరాచకం మీరు మర్చిపోతున్నారా? మీ కళ్ళు కనపడట్లేదా? సత్యమేవ జయితే అంటూ సత్యాన్ని కూని చేయడానికి అన్ని మార్గాలను ఎంచుకుంటున్నావు, అన్ని వ్యవస్థలని వాడుకుంటున్నావు, న్యాయ వ్యవస్థను నీ చుట్టూరు తిప్పుకునేటువంటి ఇదిగా మార్చేసావు. న్యాయమూర్తులకు స్వామివారి బంగారు ఆభరణాలు గిఫ్ట్గా ఇచ్చినటువంటి సంగతి మర్చిపోయావా దుర్మార్గుడా? నువ్వు ఇవ్వలేదా? మీరు మీ టీటీడీ ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు స్వామివారి ఉంగరాలు ఎత్తుపై బహుకరించలేదా? ఆ విషయం బయటికి రాలేదా? ఎవరా న్యాయమూర్తి? అది కూడా బయట పెడతా నేను. దానికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఏమిటి ఈ అరాచకం? వ్యవస్థలుగా పని చేయనీయకుండా ఎవరికి తెలియదులే. కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగిన చందాన మీరు ప్రవర్తిస్తే లోకం అంతా గుడ్డిదా? ఈ వివరాలన్నీ ఎక్కడ పోతాయి? టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన ఈ రోజుల్లో నువ్వు కాదా చెప్పు? ఈ క్రిమినల్ పిటిషన్ లో వాదించినటువంటి సీనియర్ అడ్వకేట్ నువ్వు కాదా? క్రిమినల్ అపీల్ నెంబర్ 730/2013 డిసైడెడ్ బై May 9, 2013 బై జస్టిస్ సదాశివన్ బెంచ్. ఆ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో, సిబిఐ కేసుల్లో, ఈడీఏ కేసుల్లో ఆయన తరపున వాదనలు స్వీకరించలేదా? వాదించలేదా? వకాల్తా ఫైల్ చేయలేదా? నీకు ఆయన మధ్య ఎటువంటి ఇంట్రెస్ట్ లేదా ఈ కేసులో? నేను అదే అడుగుతున్నా. రామకృష్ణ గారు పంపించిన డాక్యుమెంట్ ఏది ఉందో అదొకసారి ప్లే చేయండి. మీరు తప్పుకోండి. రేపు పొద్దున తీర్పు ఇస్తే ఇది దేశాన్ని ఒక భాను గారు భయంకరమైన స్థితికి తీసుకెళ్తాది. రామకృష్ణ గారు మీరు పంపిన ఆ డాక్యుమెంట్ వచ్చింది, ఒకసారి ప్లే చేయండి. స్క్రీన్ మీద అది కాస్త జూమ్ చేయాల్సింది. రామకృష్ణ గారు మేడం, ఇప్పుడు ఈ కేసులో మీరు ఇచ్చిన ఈ డాక్యుమెంట్ లో కేవలం ఆయన ఈ ఒక్క కేసులోనే ఆ టైం పీరియడ్ లోనే ఉన్నారా? ఆ తర్వాత కూడా ఉన్నారు అన్న ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? అవును, ఉన్నాయి. 2020లో ఇంగ్లీష్ మీడియం ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ యొక్క కేసులో రిట్ పిటిషన్ నెంబర్, అందులోనే ఆయన గవర్నమెంట్ తరపున సీనియర్ అడ్వకేట్ గా అపీర్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి. 2022లో కూడా డివిజన్ ఆఫ్ అసెట్స్ ఇన్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మధ్య జరిగినటువంటి వాదనలో కూడా ఆయనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున అపీర్ అయ్యారు. ఆయన 2023 May 19న సుప్రీంకోర్టు జడ్జిగా డైరెక్ట్ గా, ఆయన హైకోర్టు జడ్జిగా నుండి సుప్రీంకోర్టుకు వచ్చిన వ్యక్తి కాదు. సుప్రీంకోర్టులోనే సెలెక్ట్ చేయబడ్డ, సుప్రీంకోర్టు నుంచి సెలెక్ట్ చేయబడ్డటువంటి ఒక న్యాయమూర్తి. అవి చాలా రేర్ గా జరుగుతుంటాయి. అటువంటి రేర్ గా జరిగినటువంటి సందర్భంలో ఆయన వచ్చాడు. దాని వెనకాల 2023లో ఎవరు చక్రం తిప్పారో, ఏ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎంత లాబియింగ్ చేశారో అవన్నీ కూడా ఢిల్లీ గల్లీలో అందరికీ తెలుసు. కేసు నెంబర్ క్రిమినల్ అపీల్ నెంబర్ 730/2013 డిసైడెడ్ ఆన్ May 9, 2013 యాజ్ యూ సెడ్. అలాగే జడ్జి సదాశివం అండ్ ఎంవై ఇక్బాల్ జేజే. సో ఆ సమయంలో ముకుల్ రోహత్గి ఉన్నారు, హరీష్ సాల్వే ఉన్నారు, సునీల్ కుమార్ ఉన్నారు అండ్ కేవి విశ్వనాథన్ సీనియర్ అడ్వకేట్స్. ఓకే, అదే విధంగా నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. మన ఇంతకు ముందు ఏజీగా పనిచేసినటువంటి శ్రీరామ్ గారు ఉన్నారు, నిరంజన్ రెడ్డి ఉన్నారు, శంకర నారాయణ ఉన్నారు, శ్రీరామ్ గారు ఉన్నారు, సుభాష్ రెడ్డి ఉన్నారు.
ఆ సుభాష్ రెడ్డి ఆయనేనండి. ఆ ఎండోమెంట్ కేసుల్లో మనంతా మనం చేసాం కదా డిబేట్. ఆ సుభాష్ రెడ్డి ఆ మహానుభావుడే. ఎవరండి? అంటే మనం చేసాం కదండి ఎండోమెంట్ లో ఒక లేడీ విషయమై. ఓకే ఓకే ఓకే. విజయసాయి రెడ్డి విషయంలో. ఓకే ఓకే ఓకే. విజయ్ ఆ మహానుభావుడే ఈ మహానుభావుడు. అప్పటి నుంచి ఇవన్నీ అందరూ కూడా వాళ్ళు ఢిల్లీలో లాబింగ్ కోసం వీళ్ళందరూ కూడా ఒక సెట్ ఆఫ్ బాక్స్ అన్నమాట. న్యాయ ప్రక్రియలో మేనేజ్మెంట్ టీం ఇదంతా న్యాయాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎవరిని ఎలా కలవాలి, ఎప్పుడు ఏ విధమైనటువంటి ప్రక్రియ వాళ్ళు సాఫీగా నడిపించాలని ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ మహానుభావులు అందరూ కూడా ఒక టీమ్ గా వర్క్ చేస్తారు. రష్మి గారు. ఓకే. కేసు వచ్చండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మీరు అవును, సిబిఐ కేసులు అండి. అవే ఈడీ కేసులు 6 ఈడీ కేసులు ఉన్నాయి, 11 సిబిఐ కేసులు ఉన్నాయి, ఇంకా ఇతరత్ర కేసులు ఉన్నాయి. అన్నిట్లోనే ఈయన సీనియర్ అడ్వకేట్ గా మన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులుగా పనిచేశారు. చాలా జరిగి ఉన్నాయి. కాకపోతే దురదృష్టం ఏంటంటే న్యాయస్థానాలను చాలా పవిత్రంగా చూసుకోవాలి, మాట్లాడవలసి వస్తుందని నేను కూడా అనుకోలేదు. కానీ సత్యమేవ జయితే అంటూ వాళ్ళు ఊదర కొట్టేస్తూ ఈ రోజు సంబరాలు చేసుకుంటుంటే నాకు కొంచెం బాధ వేసిందండి. దేవుడిని ఓడించి మాట్లాడతా. భాను గారు ఇవి సంచలన నిజాలు అనాలా లేదంటే సంచలనమైన సత్యాలు అనాలా? ఈ సమయానికి మరి వెంకటేశ్వర స్వామి మాట్లాడించారనాలా రామకృష్ణ గారితో నాకు తెలియట్లేదు. కానీ సరే, ఈ విషయంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో యాజ్ ఏ అడ్వకేట్ గా ఆయన గతంలో పనిచేసినా ఎందుకు నాట్ బిఫోర్ మీ అనలేదు అనేది ఆయన ఎలిగేషన్. ఆయన విత్ ప్రూఫ్స్ తో ఆ డాక్యుమెంట్ ఆయన ఏ సంవత్సరంలో ఆయన ఇంప్లీడ్ అయి ఉన్నారు అన్న విషయాన్ని కూడా రామకృష్ణ గారు ఇప్పుడు బయట పెట్టారు. ఖచ్చితంగా ఇంతకుముందే జీవీఆర్ శాస్త్రి గారు, ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడారు. ఒకసారి వారు సుప్రీంకోర్టుకి వెళ్తామంటున్నారు కాబట్టి అక్కడ దీన్ని పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీనియర్ ప్యానెల్ ఏ తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఒకటే చెప్తున్నా నేను, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడినట్టు అంశం. దాదాపు 140-150 కోట్ల మంది హిందువుల మనోభావాలతో ముడిపడినట్టు అంశం. అంటే భారతదేశంలోనే కాదు, విదేశాల్లో ఉన్నటువంటి స్వామివారి భక్తులు కూడా రోజు మదన పడుతున్నారు. అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది, ముఖ్యంగా భవిష్యత్తులో దీని మీద ఏ విధమైన నిర్ణయాలు రాబోతాయి, ఏ విధమైన విచారణలో ఎవరెవరు బయటపడతారు అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఒకటి మాత్రం ఖచ్చితం, స్వామివారి దగ్గర అపచారం చేసిన వారు మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా స్వామివారితో పాటు మేము కూడా ఎన్డీఏ కూటమి కూడా మేము గట్టిగున్నాం. ఎవరు ఏ స్థాయి వ్యక్తులైనా సరే, ఎవరైనా సరే వారిని చట్టం ముందు నిలబెడతాం. అంతేకాకుండా భగవంతుడి జోలికి, భక్తుల మనోభావాలకి, మళ్ళీ చెప్తున్నా, వైసీపీ నాయకులకి భగవంతుడి జోలికి, భక్తుల మనోభావాల జోలికి వచ్చి మీరు ఆడుకొని మీ వ్యక్తిగత స్వార్థం కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం దయచేసి హిందువుల మనోభావాలు బాధపడే విధంగా వ్యవహరించొద్దండి. నిన్ననే చూశాను ఒక 3 వైసీపీ నాయకులు కామెంట్స్. సునకానందం అంటారు, అంటే అప్పుడే ఏదో అయిపోయినట్టు, ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినట్టు ఏదేదో మాట్లాడుతున్నారు. ఏమైందంటే నిన్న విచారణకు వచ్చింది కేసు. నిన్న హానరబుల్ జస్టిస్ కొన్ని ప్రశ్నలు వేశారు. ఇంకా ఉంది కదా, 3వ తేదీ ఉంది, మళ్ళా ఎక్స్టెండ్ అవుతుందో 3వ తేదీ ఉంది. కానీ ఇప్పుడు రామకృష్ణ గారు ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందని చెప్పి నేనైతే అనుకోను. రైట్ అండి. శాస్త్రి గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయినట్టున్నారు మళ్ళీ. రైట్ శాస్త్రి గారు. నమస్తే అమ్మా. శాస్త్రి గారు, ఇప్పుడే మీరు మాట్లాడిన తర్వాత జడ్జి రామకృష్ణ గారు కొన్ని అంశాలు బయట పెట్టారు. మీరేమంటారు, విన్నారా? చెప్పనా? జడ్జి గారితో నేను మాట్లాడతాను. జడ్జి గారు, రామకృష్ణ గారు, ఇప్పుడు ఇది మీరు చెప్పిన రెఫరెన్స్ కేసు ఎప్పుడండి, ఇయర్ ఏంటి? 2013 అండి శాస్త్రి గారు. 2013. వెరీ గుడ్. అండ్ మిస్టర్ విశ్వనాథన్ ఈజ్ డిఫెండింగ్ దిస్ జగన్మోహన్ రెడ్డి కేసు, రైట్? ఓకే, ప్లీజ్ మీరు ఆ డాక్యుమెంట్స్ మీరు షేర్ చేశారా? ఒకసారి షేర్ చేస్తారా? శాస్త్రి గారు, నేను షేర్ చేశాను, చూడండి ఒకసారి. మన టీవీ స్క్రీన్ పైన కనపడుతుంది, స్క్రీన్ మీద కూడా కనబడుతుంది. నాకు మీరు షేర్ చేస్తే, బికాస్ దట్ ఈస్ వాట్ ఐ సెడ్, ఇట్ ఇస్ ఇన్ ఎనీ కేస్ whether he rescued or not, but in any case, if the case must be heard by the none other than Chief Justice Court. It is absolutely a case of dharam.
it is what this was mentioned in the Ayodhya Ram Janmabhoomi case, that all the cases related with dharma and any with trust and truth, anything religious matter, it should be heard by the court number 1, that is the under the Chief Justice of India. So even it was maintained in the Padmanabha case, it was maintained in the Thiruvananthapuram Padmanabha case and Puri Jagannath case. So we are also asking the same thing, that it should be court number 1. But in any case, that ఓకే శాస్త్రి గారు, ఇప్పుడు రెఫరెన్స్ కదమ్మా ఆయన చెప్పిన దాంట్లో ఐ థింక్ శాస్త్రి గారు మీరు ఆ డాక్యుమెంట్ చూస్తూ చెప్పొచ్చు ఒకసారి. డాక్యుమెంట్ వచ్చింది. ఐ థింక్ మోర్ లైక్ ఇట్ ఈస్ మోర్ రెలవెంట్ టు ఆ డాక్యుమెంట్ ఇక్కడ కనబడుతోంది స్క్రీన్ మీద. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రెలవెంట్ డాక్యుమెంట్. మీకు కూడా వచ్చింది చూడండి ఒకసారి, డాక్యుమెంట్ చూడండి. నాకు వచ్చింది, కానీ నేను చెప్పేది ఒకటేనమ్మా, ఇలాంటి విషయాల్లో అసలు ఎక్కువ జనరల్ గా నా అబ్జర్వేషన్ ఏంటంటే, నేను బాకీ దేశ రిలీజియస్ మ్యాటర్స్ దగ్గరకు వచ్చేటప్పుడు గమ్ముని బెంచ్లు ఎక్కడ కామెంట్ చేయవు. అంటే గమ్ముని వాళ్ళ తరఫు నుంచి ఏమి అంత ఏంటంటే స్టేక్ హోల్డర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాటి అబ్జర్వేషన్స్ ఏమి చేయరు. సైలెంట్ గా దాని మీద పూర్తిగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మీరు దాని బెస్ట్ కేసు ఏంటంటే అయోధ్య రామజన్మభూమి కేసు. దాంట్లో నేను స్పెషల్, నేను పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యాను. నేను మొత్తం మానిటర్ చేశాను కోర్టు విషయాన్ని అంతా. సో ఐ నో ఫర్ షూర్ దట్ నో జడ్జ్ విల్ కామెంట్ ఆర్ మార్క్ ఈవెన్ ఎ వర్డ్. అట్లా గమ్ముని వర్డ్ కూడా చెప్పడానికి కూడా వాళ్ళు సందేహిస్తారు. అలాంటిది ఏదో దీనికి అందుకని మేము వీ వాంట్ అండ్ ఇంటర్వెన్షన్ పిటిషన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు ఇది వేయాలి. వేస్తాం. అందులో ఇది కూడా మెన్షన్ చేయడానికి ఇది కూడా మెన్షన్ చేయిస్తాను నేను, దట్ ఇట్ షుడ్ బి ఆయన దగ్గర ఉండకూడదు. ఎందుకంటే ఇది మొత్తం డాక్యుమెంట్ చూడాలి ముందు. ఆయన పంపిస్తే కనుక రామకృష్ణ గారు మాకు పంపిస్తే ఐ విల్ డెఫినెట్లీ see that it has been taken consider. ఓకే, మీరు ఇంటర్వెన్షన్ వెళ్తా అంటున్నారు. రామకృష్ణ గారు మీరు ఎలా ముందుకెళ్తారు దీని మీద? అంటే అలాగే శాస్త్రి గారు ఒక విషయం, ఒకవేళ నిజంగానే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారించి కనుక ఉండుంటే ఈ జడ్జి గారు నాట్ బిఫోర్ మీ అనడం సమంజసమా కాదా? ఎంతో మంది సమంజసమా కాదమ్మా. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద జడ్జ్, ఇట్ ఈస్ అ మోరల్ డ్యూటీ అండ్ మోరల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ద జడ్జ్ that he should be rescued. He should say it is not before me, or he should automatically say it is rescued, even though 0.00001% connected to is anywhere. He should say it is not in front of me. That is what the moral that is we are entire country is following. The entire judiciary system is following. Exactly. So అంచేత దాని మేము అది మాకు అప్పుడులోనూ జరిగింది. అప్పుడు జరిగితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు వెళ్ళి మేము నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందుకు ఆ మాట అంటే ఆయన నేను రెస్క్యూ అయిపోతున్నాను. మీకు గుర్తుంది అమరావతి విషయంలో కూడా ఓ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు తీసుకొచ్చారు దీన్ని. అప్పుడు తీసుకొస్తే అప్పుడు దాని మీద కూడా ఆయనకి చెప్పాం, మీరు అప్పట్లో ఇలా చేశారు కదా, ఇగో దాని జడ్జిమెంట్ ఇదే అని చెప్తే ఆయన వెంటనే ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్, నేను రెస్క్యూ అయిపోతున్నానని చెప్పి ఆయన వెంటనే రెస్క్యూ అయిపోయాడు. సో ఆయన చేత ఇది ఆయన గౌరవనీయులు జడ్జి గారికి తెలియదేమో, లేదా ఆయన ఇది లేదేమో, మనం వీ కెన్ bring in front of the Supreme Court. What is wrong? Exactly. Maybe జడ్జి గారు దాన్ని మర్చిపోయారు, మరి ఏమైనా జరుగుండొచ్చు. ఉన్నత న్యాయమూర్తుల్ని మనం అడగడం తప్పే, అడగడం మన హక్కు, మనం అడగచ్చు. ఎగ్జాక్ట్లీ. రామకృష్ణ గారు మీరు ఎలా ముందుకెళ్తారు? ఇక్కడ లక్ష్మి గారు ఇక్కడ ముందుకెళ్లడం అంటే స్వామివారి యొక్క ఆశీర్వాదము, స్వామివారి యొక్క ప్రభావము ఎక్కువగా ఉండాలన్నది మేము నమ్మేటువంటి నిజం. స్వామివారికి ఎవరు ద్రోహం చేయాలనుకున్నా, స్వామివారి 7 కొండలు 5 కొండలు చేసి ఏదో చేయాలనుకున్న వాళ్ళు ఏ గతి పట్టారో అందరికీ తెలుసు. స్వామివారి దగ్గర ఏ అపచారం చేసినా, ఏ ఉద్యోగి ఎంత అక్రమాస్తులు సంపాదించినా కొండ దిగి వస్తానిట్లా బోడుగుండ అయిపోతాడన్నది మేము మీ కళ్ళారా చూస్తున్న సత్యం. స్వామివారి యొక్క నిజమైనటువంటి స్వామి యొక్క ప్రభావం దగ్గరుండి చూస్తున్నటువంటి వాళ్ళుగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నువ్వు ఏ స్థానంలో ఉన్నా, దేశంలో అత్యున్నతమైనటువంటి ఎంత పదవిలో ఉన్నప్పటికీ కూడా స్వామి వారి కంటే నువ్వు తక్కువే అన్న నిజాన్ని గుర్తుపెట్టుకొని ముందుకెళ్లాలనేది నా యొక్క విన్నపము. ముఖ్యంగా ఈ జిల్లా వాసిగా, ఈ ప్రాంత వాసిగా మా యొక్క స్వామి వారిని ఎవరు టచ్ చేసినా, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నువ్వు సెలెక్టెడ్ అడ్వకేట్ గా నువ్వు కొన్ని పనులు చేస్తావు, నీ జీవితమే అంతా. నువ్వు ఏ రోజు కూడా ప్రజల కోసం కానీ దేశం కోసం కానీ నువ్వు చేసినటువంటి త్యాగాలంటూ ఏమీ లేవు సుబ్రహ్మణ్య స్వామి. నువ్వు మా తిరుమల కొండపైన పడి తిరుమలను ఎటు తిరిగి కేంద్రానికి అప్పచెప్పాలని చెప్తున్న నీకు సరైన గుణపాఠం మాత్రం నేర్పుతాం. మా ప్రాంతం నుంచి మా స్వామిని దూరం చేయాలనుకుంటే నీకు సరైన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా మేము మీ సముఖంగా చెప్తున్న సుబ్రహ్మణ్య స్వామికి. నువ్వు ఈ పిటిషన్ ఎందుకు వేసావో మాకు తెలుసు.
నువ్వు ఎవరి ప్రోద్బలంతో వేసావో తెలుసు, నువ్వు ఎంత తీసుకొని వేసావో తెలుసు. మళ్ళా నువ్వు ప్రజల కోసం ఏదో చేస్తున్నానని నీకు దిక్కుమాలినటువంటి ఒక పదవి ఏదో ఆ రోజుల్లో నీకు వచ్చింది, కానీ నువ్వు దేనికి పనికిరాటువంటి వ్యక్తివి. ఈ రోజు మా స్వామి వారిని మాట్లాడితే తిరుమల కొండను తీసుకెళ్లిపోతా. నువ్వు ఇది మానుకోమని సుబ్రహ్మణ్య స్వామి కూడా చెప్తున్నా. నిన్న సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ పైనే ఎక్కువగా ఇది ప్రెస్ అయ్యింది. నిన్న ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళ లాయర్ గారు మాట్లాడిన మాటలు కూడా ఇవే, ఆ జడ్జి గారు చెప్పిన కామెంట్లు కూడా ఇవే. మేము ఒకటే అడుగుతున్నాం, ఎటువంటి ఆధారాలు లేకుండా సీఎం పెట్టాడంట ప్రెస్ మీట్. మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయి, రిజెక్ట్ అయినటువంటి రిపోర్ట్లు ఉన్నాయి. ఒకటి చెప్తున్నాను రశ్మి గారు, న్యాయ ప్రక్రియలో నేరము చేయడమే కాదు, నేరం చేయడానికి ప్రయత్నించిన నేరమే. లడ్డూని కల్తీ చేయాలని ప్రయత్నించారా లేదా? నెయ్యిలో కల్తీ ఉన్న నెయ్యిని నువ్వు కొండ మీదకి తీసుకొచ్చావా లేదా? ఎస్, ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ టు ప్రాసిక్యూట్ ది అఫెండర్స్. ఎలా మాట్లాడతారండి? నేను అదే అడుగుతున్నా. న్యాయశాస్త్రాన్ని పూర్తిగా చదివితే తప్ప న్యాయమూర్తులకు సరైన తీర్పులు రావు. న్యాయమూర్తుల నోటి నుంచి ఒకేసారి డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకు జస్టిస్ గా వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు కింది స్థాయిలో జరిగేటువంటి మున్సిపల్ కోర్టులో జరిగేటువంటి ప్రక్రియ మీద అవగాహన పెంచుకోవాలని నేను చెప్తున్నా. నేరం చేయడమే కాదు, నేరం చేయడానికి ప్రయత్నం చేసిన నేరమే. దీని సమాధానం చెప్పండి. ఫస్ట్, తిరుమల కొండకు కల్తీ నెయ్యితో నిండినటువంటి ట్యాంకర్లు వచ్చాయా లేదా? అవి వాడలేదా అనేది మళ్ళా చూద్దాం. నేను వాడారని నేను చెప్తున్నా. రైట్. అయితే దీని మీద మీరు అన్నట్టుగా 3వ తేదీన విచారణకి రాబోతున్న సమయంలో మీరు కోరుకున్నట్టుగా ఒకవేళ కేవి విశ్వనాథన్ గారు న్యాయమూర్తి ఒకవేళ ఆ బెంచ్ నుంచి మీరు ఇప్పుడు చేసిన ఫైట్, ఇప్పుడు మీరు మాట్లాడిన వ్యాఖ్యలు, మేబీ ఇప్పుడు భారతదేశం మొత్తం నిన్న తీర్పు తర్వాత అందరూ అంటే ఏం జరిగింది అన్న దాంట్లో మళ్ళీ డైలమాలో పడిన పరిస్థితి అయింది. అంటే ఏం జరిగింది అనే దాంట్లో కాకుండా అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కావాలని చేశారా, కోర్టు ఎందుకు ఇలా మాట్లాడింది, కోర్టు ఎందుకు ఇలాంటి ప్రశ్నలు ఇచ్చింది అనే ప్రశ్నలు వచ్చినాయి. ఖచ్చితంగా రావాలి కూడా ఒకవేళ కోర్టు అడిగినప్పుడు, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తప్పే ఉంటే. అలాగే ఇప్పుడు మీరు అడిగింది కూడా మొత్తం దేశం మొత్తానికి వినబడే అంశం. రామకృష్ణ గారు ఉన్నత న్యాయమూర్తి ఎంతో మంది కోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సమస్య విషయంలో ఆయన ఎందుకు నాట్ బిఫోర్ మీ అన్న పదం ఆయన ఎందుకు వాడలేదు అన్న విషయంలో నిజంగా మీరు ఇంకా పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమే చేస్తామంటున్నారు. సరే, అది వేరే విషయం. 3వ తేదీన ఈయన తప్పుకుంటే ఒకవేళ ఇంకొకరు వచ్చినప్పుడైనా సరే దీని మీద సరైన న్యాయ విచారణకి న్యాయమూర్తులు ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయా ఇంత పెద్ద సంచలనమైన ఆరోపణ తర్వాత? లక్ష్మి గారు, నేను ఒకటే చెప్తున్నాను, న్యాయం కరెక్ట్ గా అందిస్తే తప్పకుండా శ్రీవారి భక్తులకు న్యాయం జరుగుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు అడుగుతున్నది ఏంటండి, ఒక సిట్ ఏర్పాటు చేశారు, విచారణ చేస్తున్నారు, వాళ్ళు విచారణ చేసుకోనివ్వండి. నేను అదే అడుగుతున్నా, విచారణలో నిజాలు బయటకు వస్తాయి. ప్రైమా ఫేసి మెటీరియల్ ఉందా లేదా? మాకు ఏదైనా క్రిమినల్ కేసును లాంచ్ చేయాలంటే ప్రైమా ఫేసిగా మెటీరియల్ ఉంటే చాలు, మేము కేసు ముందుకెళ్తాం. ఇప్పుడు ప్రైమా ఫేసిగా మెటీరియల్ మన ముందర ఉంది. నీకు జూలై 6వ తారీఖున అదే విధంగా జూలై 12వ తారీఖున సప్లై చేయబడినటువంటి ట్యాంకర్లలో అవి అడల్టరేటెడ్ అన్నది తెలిసిపోయింది. ఇది వాస్తవమే కదండి. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, ఈవో గారు ఒక మాట అన్నారండి, సీఎం గారు ఒక మాట అన్నారండి. నేను దాన్ని కూడా ప్రజలు క్లారిటీగా చెప్తున్నా. ఈవో గారు ఎప్పుడు వచ్చారండి? తను ఈవోగా అక్కడికి ఎప్పుడు వచ్చారు? ఆయన వచ్చిన తర్వాత కల్తీ నెయ్యి వాడలేదన్నది ఆయన మాటలోనే ఆంతర్యం. మీరు ఆ ఒక్క పదాన్ని పట్టుకొని మొత్తాన్ని మీరు ఈ విధంగా చేయడంలో అర్థం ఏముందండి? మొత్తం అటువైపు అన్ని సర్కమ్స్టెన్సెస్ చూడాలి. ఒక మాట మాట్లాడిన తర్వాత ముందు ఏం మాట్లాడినారు, తర్వాత ఏం మాట్లాడినారు, ఈ యొక్క మాటకు ఆ సందర్భంలో అర్థం ఏమిటని చూడాలి. ఆయన ఏమన్నాడు? నేను ఆయన హయాంలో ఆయన ఇప్పుడు నాకు తెలిసి జూన్ 16 జూన్ 17 మేబీ కరెక్ట్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆయన ఈవోగా వచ్చారు అక్కడికి. ఆయన వచ్చిన తర్వాత కల్తీ నెయ్యి వాడలేదు అని ఆయన అన్న మాటల్లో వాస్తవం కూడా ఉంది. ఆయన కల్తీ నెయ్యి వాడకుండా రిజెక్ట్ చేశాము, రిజెక్ట్ చేసినటువంటి కల్తీ నెయ్యిని మేము వాడలేదు అన్నాడు. ఆ మాట ఆంతర్యం కూడా గమనించండి. తెలుగు వచ్చిన వాళ్ళ ముందర పెట్టండి ఆ పదాలను. తెలుగు భాష మీద పట్టున్నటువంటి పండితుల చేతికి ఇస్తే దాని అర్థం ఏంటి? రిజెక్ట్ చేయబడ్డ కల్తీ నెయ్యిని మేము వాడలేదు అన్నాడు. ఎవరు వాడతారండి? ఎవరైనా గుర్తున్నాడు వాడతాడా? అది కల్తీ నెయ్యి అని తెలిసిన తర్వాత అది వాడలేదు వాళ్ళు. ఆ మాట అన్నాడు ఆయన.
ఆ మాటకు మీరు అక్కడ ఈఓ గారు ఒక మాట అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట అన్నారు అంటే సుప్రీంకోర్టు ముందర గొంతెత్తి అరిస్తే దాన్ని అర్థం చేసుకుని దానికి సరైన సమాధానం ఇవ్వలేటువంటి లాయర్లు మన ముందర ఉన్నప్పుడు కోర్టు ఆ విధంగా అబ్జర్వేషన్ చేసింది. అది కూడా ప్రోయాక్టివ్ అంటున్నా నేను. ఇక్కడ కేవి విశ్వనాథన్ గారు ఎందుకు ఆ విధంగా మాట్లాడారు? ఆయనకంటే సీనియర్ ఉన్నారు కదా, జస్టిస్ గవాయ్ గారు సీనియర్ కదా. జస్టిస్ గవాయ్ గారు ఆయన ఏమన్నాడు, మీరు దేవస్థానాలను రాజకీయంలోకి తీసుకురావద్దు అన్నాడు ఆయన. అంతే. జస్టిస్ గవాయ్ గారు అన్నది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాక్కండి అన్నాడు ఆయన. కానీ ఆయన జూనియర్ అయినటువంటి ఈ జడ్జి గారు ఏదేదో మాట్లాడేశారు, ఏవేవో క్వశ్చన్లు వేసేసారు. మీరు ఆ మైసూర్ ల్యాబ్కి వెళ్ళలేదేంటి, గజియాబాద్కి వెళ్ళలేదేంటి, సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదేంటి అంటూనే చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఆధారం లేకుండా ప్రెస్ మీట్ పెట్టారు, మన భక్తుల మనోభావాల మీద దెబ్బ కొట్టారు. మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. ఏంటండి ఇవన్నీ? ఒక అత్యున్నత న్యాయస్థానంలో నుంచి ఇటువంటి అబ్జర్వేషన్స్ వస్తే ఏ విధంగా ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారు? రేపొద్దున దాన్ని విచారణ చేసేటువంటి కింది స్థాయి న్యాయమూర్తులు దాన్ని ఏ విధంగా స్వీకరిస్తారు? ఒక ఉన్నత స్థాయి న్యాయమూర్తి మాట్లాడిన తర్వాత ఈ విచారణ చేయవలసిన తిరుపతి కోర్టు, సిట్ కోర్టు తిరుపతిలోనే ఉంటుంది. ఒక డిస్ట్రిక్ట్ జడ్జి కేడర్ లో వాళ్ళు విచారణ చేస్తారు. అయ్యో బాబు, సుప్రీంకోర్టు జడ్జి గారు అంతంత మాట్లాడేశారు, ఇంకా నేను దీన్ని ఏం చేయగలనని ఆయన యొక్క ప్రభావం పడుతుంది. ఇప్పుడు అదే ఆ ఇండిపెండెంట్ నేచర్ పోతుందా లేదా? పోతుంది. ఎందుకంటే మహాలక్ష్మి గారు, నేను గత 14 సంవత్సరాలుగా న్యాయ వ్యవస్థపై యుద్ధం చేస్తున్నానండి. 1-2 రోజులు కాదండి లక్ష్మి గారు చెప్తున్నాను. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ ఆయన వెనకేసుకుంటే న్యాయమూర్తుల కారణంగా నేను 14 సంవత్సరాల నుంచి ఉద్యోగాన్ని దూరమై నేను ఇంత పోరాటం చేస్తున్నాను. దేనికోసం అండి? ఒక్కటే, సత్యం గెలవాలి, సత్యమేవ జయితే అన్నదే వాస్తవం. నువ్వు సత్యాన్ని కూని చేస్తూ నువ్వు తెల్లవారంతా సత్యమేవ జయితాన్ని హ్యాష్ ట్యాగ్లు పెట్టేసుకొని ఏంటండి లక్ష్మి గారు ఇదంతా? రైట్ రామకృష్ణ గారు, నిజంగా ఈ సంచలనమైన నిజాలు, మీరు మాట్లాడిన సంచలనమైన భాను గారు 1 minute కంక్లూడ్ చేయండి. దీని మీద మరి ఎలా ముందుకు వెళ్ళాలి? దీని మీద వెనకేదో కుట్ర జరిగింది, సిట్టు ముందుకెళ్ళడానికి అడ్డుపడేలాగా జరిగింది, అలాగే ఇద్దరు న్యాయమూర్తులలో ఒకరు ప్రోయాక్టివ్ గా ముందుకు వచ్చి కావాలనే ఇది చేశారు అంటే స్వామివారి విషయంలో కోర్టులో కూడా ఏమైనా తప్పిదాలు జరిగే అవకాశాలు ఉంటాయా అన్న అనుమానాలు అయితే డెఫినెట్ గా వస్తాయి. ఈ రోజు భక్తులకి ఎక్కడ న్యాయం, ఎక్కడ ధర్మం, ఎక్కడ ముందుకెళ్ళాలి మనం? ఇప్పుడు రామకృష్ణ గారు లేవనెత్తినటువంటి అంశాల మీద ఒకసారి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సిజే గారు పరిశీలించి ఖచ్చితంగా భక్తులకి, శ్రీవారి భక్తులకి న్యాయం జరిగేటట్టు, భక్తుల మనోభావాలు బాధపడకుండా ఖచ్చితంగా వారిని కాపాడే దిశగా వారి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు. రైట్ అండి. అలాగే నెక్స్ట్ మరొకసారి జరగబోయే విచారణ విషయంలో కూడా పూర్తి సంబద్ధమైన, అందరి అనుమానాలు నివృత్తి చేసేలాంటి ప్రశ్నలు సంధించినా లేదంటే చర్యలు తీసుకున్నా కోర్టు అలా ముందుకు వెళ్లాలని ఉన్నత న్యాయస్థానం మీద, అంటే తిరుమల తిరుపతి స్వామివారి మీద ఎలాంటి నమ్మకం ఉంచామో ఆ నమ్మకం కోర్టులో కూడా ఉండాలని కోరుకుందామండి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, భానుప్రకాష్ గారు, అలాగే ముఖేష్ గారు, ఫోన్ లైన్ లోకి వచ్చిన జీవర్ శాస్త్రి గారు. రామకృష్ణ గారి సంచలన ఆరోపణల నేపథ్యంలో మరి ఇది ఏ టర్న్ తీసుకుంటుందో, ఎటువైపు వెళ్తుందో చూద్దాం. ఇప్పుడు ఇవి ఇవాల్టి పొలిటికల్ చేసి చూస్తూనే ఉండండి మహా న్యూస్. నేను లక్ష్మి, సైనింగ్ ఆఫ్.